తల్లి పాత్రలకి గ్లామర్ తీసుకొచ్చిన స్టార్, యంగ్ బ్యూటిఫుల్ మదర్ అని ఎవరన్నా అన్నారనుకో టకీమని మనకు స్ఫురించే పేరు అది. ఒకప్పుడు సినిమాల్లో తల్లి పాత్ర అంటే నీరసంగా, నెరిసిపోయిన జుట్టుతో, వృద్ధురాలిగా, చాలా బాధాకరంగా అలా ఉండేవారు. కానీ ఇప్పుడు తల్లి పాత్ర అనగానే ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ ఎనర్జీ తల్లి పాత్రకు తీసుకొచ్చింది ఈ నటి. సో సినిమాల్లో తల్లి అంటే స్టన్నింగ్గా, బ్యూటిఫుల్గా, హూందాగా, యంగ్గా, ఇక అన్నీ ఇలాంటివన్నీ డైమెన్షన్స్ ఉన్న నటి అంటే ఎవరో కాదు, వన్ అండ్ ఓన్లీ ప్రగతి. సో షీఈస్ హియర్ విత్ మీ ఆన్ మై వెరీ స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ ఓన్లీ ఆన్ iDream. హాయ్ ప్రగతి. That was a terrific introduction. Really? Thank you. But don't you think it's a fact? కరెక్టే కదా అది? కరెక్టే కదా? స్టార్టింగ్లో 2002లో నువ్వే నువ్వు లేక నేను లేను సినిమాలో చూసేసి ఎవరబ్బా ఈమె ఇంత అందంగా ఉంది, తల్లి పాత్ర ఏమిటి అని చాలామంది ఐబ్రోస్ ఇలా రేజ్ చేసి చూశారు. హూ ఇస్ దిస్ బ్యూటిఫుల్ మదర్ క్యారెక్టర్ ఉమెన్ అని. సో ఇలాంటి కాంప్లిమెంట్స్ మీకు వచ్చాయా 2002లో? 2002లో అంటే ఏమో తెలియదు. అప్పటి నుంచి 2002 ఈజ్ ఆల్మోస్ట్ వాట్ 16-17 years. అండ్ ఐఎమ్ స్టిల్ యంగ్ మదర్. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా యంగ్ బ్యూటిఫుల్ మదర్. ఐఎమ్ బ్లెస్డ్. ముందు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి డైలాగ్తో స్టార్ట్ చేద్దాం. నాకు బాగా ఇష్టమైన డైలాగ్ ఏంటంటే దూకుడు సినిమాలో మీ బ్రోకెన్ ఇంగ్లీష్ డైలాగ్. You call me sister? I have no problem. You can call me. That is ఇంకేదో అంటాను. This is my big daughter Prashanti. That is my small daughter Sushanti. అదొకటి గుర్తులేదు. ఇంకా ఇంకోటి వండర్ఫుల్ డైలాగ్ ఉంది. అది ఎందులో అంటే కళ్యాణ వైభోగంలో. ఎస్. అదేందో అక్క కొత్తగా కార్పొరేషన్ కంపెనీలు అంట కదా, దాని గురించి నాకు ఇంగ్లీష్ కాస్త వీక్ కదా, అందుకని ఈ ఎమ్మిని పెట్టుకున్నాను. నాకు ఏదన్నా అర్థం కాకపోతే చెప్తామని. ఈ ఎమ్మి నాకు ఇంగ్లీష్ నేర్పించేదేందో కానీ ఈ ఎమ్మి ఇక్కడ తెలుగుని చూసి శుభ్రంగా సెటిల్ అయిపోయిందిలా. వండర్ఫుల్. ఓకే ప్రగతి, నేను విన్నది ఏంటంటే 24-25 ఏళ్ళకి అనుకుంటా ఆ ఏజ్లో మీరు తల్లి పాత్ర పోషించారండి, అవునా? బట్ అస్సలు మీకు ఇష్టం లేదంటే ఆ రోజు బాగా ఏడ్చారంట, బాగా బాధపడ్డారంట మీకు ఆఫర్ రాగానే. అంటే ఏడవలేదు. అప్పుడు అక్క చెల్లెళ్ళు అని ఒక సీరియల్ చేస్తున్నాను. ఐ వాజ్ ప్లేయింగ్ అ పోలీస్ ఆఫీసర్ అండ్ శ్రీవిద్య అమ్మ వాజ్ ప్లేయింగ్ మై మదర్. ఇది జరుగుతున్నప్పుడు, షూట్ జరుగుతున్నప్పుడు, అండ్ సడన్లీ వి వర్ సిట్టింగ్ ఇన్ ఐ థింక్ లంచ్ బ్రేక్ ఆర్ సంథింగ్. ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ సురేష్ ప్రొడక్షన్స్ నుంచి కాల్ వచ్చింది. మేము సురేష్ ప్రొడక్షన్స్ నుంచి మాట్లాడుతున్నామమ్మా, కొత్త సినిమాకి ఇలాగా హీరోయిన్ ఆరతి అగర్వాల్కి మదర్. మదర్ 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 వాట్ కమ్ అగైన్ ఏమన్నారు? మదర్ 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 అంటే ఆయన ఒకసారి చెప్పాడు, నాకు 10 సార్లు ఎక్కువ అవుతుంది. మదర్ 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 మదర్. సరేనండి నేను చేస్తాను తర్వాత. అంటే నేను చాలా డిప్లొమాటిక్ అనమాట, కోపం రాలేదంట నాకు, చాలా ఇదిగా నేను తర్వాత చేస్తానండి అని చెప్పేసాను. కరెక్ట్గా ఎదురుగుండా శ్రీవిద్య అమ్మ కూర్చున్నాను. పారంగమ్మా என்ன போய் అమ్మ క్యారెక్టర్ కూపురాంగ ఎవరో సురేష్ ప్రొడక్షన్ అంటే తెలుగు. నాకు అప్పుడు ఐ వాజ్ నాట్ మచ్ ఇన్ టచ్ విత్ తెలుగు ఫిల్మ్స్. సో సురేష్ ప్రొడక్షన్స్ అంత పెద్ద కంపెనీ మనకు తెలీదు. కంపెనీ చిన్నది పెద్దది తర్వాత నన్ను మదర్ క్యారెక్టర్కి పిలిచారు వాజ్ మై పాయింట్. ఐ వాజ్ లైక్ నన్ను పోయి మదర్ క్యారెక్టర్కి పిలిచారు అంటే ఒకే మాట ఆవిడ
అయితే ఏంటి ఇప్పుడు హీరోయిన్ చేయాలా నీకు అంటే అలా కాదు, ఏదో ఒక అక్క వదిన అంటే ఓకే మా ఏంటో మా అమ్మ క్యారెక్టర్. ఇదో చూడు, నువ్వు మంచి ఆర్టిస్ట్, నువ్వు ఇప్పుడు ఒకటి హీరోయిన్ అనుకో, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకో. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే అమ్మ అయితే ఏంటి, అక్క అయితే ఏంటి, వదిన అయితే ఏంటి, అమ్మమ్మ అయితే ఏంటి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కెన్ డూ ఎనీథింగ్. దట్స్ వై ఇట్స్ కాల్డ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. దే నాట్ సెయింగ్ మదర్ క్యారెక్టర్ ఇలాగ డిఫైన్ చేయరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంతే. ఇట్ క్యాన్ గెట్ ఇన్ టు ఎనీ. లేకపోతే హీరోయిన్ చేయి, వెయిట్ చేయి, హీరోయిన్గానే చేస్తాను అనుకున్నా. అలా కాదు, సర్లే నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు ఫోన్ చేసి నా ముందు చెప్పు. నేను సాయంత్రం ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడతాను. ఐ డెంట్ వాంట్ టు డూ. ఆవిడ ఎంత కన్విన్స్ చేసినా నా మనసాక్షి ఒప్పుకోవట్లేదు. నేను చేయను అనుకుని నేను సాయంత్రం వెళ్ళి చెప్తాను. నా ముందు ఇప్పుడు ఫోన్ చేసి చెప్పు, సురేష్ ప్రొడక్షన్స్ చాలా పెద్ద కంపెనీ, సినిమా ఎలా ఉన్నా నీకైతే పేరు కన్ఫర్మ్గా వస్తుంది, మదర్ క్యారెక్టర్ అనేది ఎలివేట్ అవుతుంది. ఎలాగున్నది హీరోయిన్కి మదర్ అంటే కొంచెం ఎలివేట్ అవుతుంది, నువ్వు చెయ్యి. హలో, ప్రగతి మాట్లాడుతున్నా, చేస్తాను ఎన్ని రోజులు అభయమంత డిస్ఇంట్రెస్టెడ్గా. ఆవిడ కోసం ఒప్పుకున్నాను అనమాట. ఇక్కడ ఉందండి ఈరోజు, లేకపోతే ఈ పాటికి డిప్రెషన్లో అప్పటికే 2-3 సీరియళ్ళు చేసి డిప్రెషన్లో ఇంత లావ్ అయిపోయి ఐ వుడ్ ప్రాబ్లీ గాట్ రిటైర్డ్ బై నౌ. ఇంకా యంగ్ మదర్గా ఉన్నాను బికాస్ ఆఫ్ హర్. అంతేనా? ఐ కంప్లీట్లీ గివ్ ద క్రెడిట్ టు హర్. బికాస్ ఆఫ్ హర్, లేకపోతే బికాస్ అలాంటి ఒక డెసిషన్ ఆ టైంలో తీసుకోవాలి అని అంటే నిజంగా సమ్వన్ హ్యాస్ టు ఇనిషియేట్ చేయకపోతే డెఫినెట్గా ఎవరికైనా, నాట్ ఓన్లీ టు మీ, ఫర్ ఎనీబడి ఇట్ ఈస్ డిఫికల్ట్. ఎవరికైనా కష్టమే అలాంటి ఒక డెసిషన్ తీసుకోండి. సో వెరీ అంటే లైఫ్ చేంజింగ్ డెసిషన్ కదా అది. అలాంటి ఒక ఇనిషియేట్ చేయాలంటే ముందు ధైర్యం కావాలి, ఈగో ఒప్పుకోవాలి, ఏజ్కి మనం అది కాంప్రమైజ్ అవ్వాలి. అంత ఇదిగా మనము యాక్సెప్ట్ చేయాలి అంటే ఐ థింక్ సమ్వన్ హ్యాడ్ టు ఇనిషియేట్. ఐ థింక్ గాడ్ సెంట్ హర్ టు ఇనిషియేట్ దట్ డెసిషన్. అయితే ప్రగతి, ఆ తర్వాత నీకు టకీ మన లైన్గా 2002లో ఒక 3-4, 2003లో ఒక 3-4, 5 అట్లా సినిమాలు చేసుకుంటూ కంటిన్యూస్గా. ఎలాగా అంటే ఆ తర్వాత దేర్ వాజ్ అ ఇయర్ వేర్ ఐ డిడ్ అబౌట్ 25 ఫిల్మ్స్ ఇన్ అ ఇయర్. ఒక టైంలో ఐ డిడ్ అబౌట్ 25. సో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వెంట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ డూయింగ్ 24-25 ఫిల్మ్స్ ఇన్ అ ఇయర్. సో ఐ గాట్ దట్ ఈజీ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్. అంటే ఏదొచ్చినా చేసేసాను. ఐ వాజ్ లైక్ చేసాను, ఎటు తిరిగిన సినిమాలే, చేయి. ఇట్ వెంట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 25 ఫిల్మ్స్ ఇన్ అ ఇయర్. అండ్ యా, దట్ వాజ్ నైస్. ఇట్ వాజ్ అ రోలర్ కోస్టర్ రైడ్ నాకు. కానీ ఈ పీరియడ్లో ఈ 2002 to 2016 వరకు, ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 16 ఇయర్స్లో, 15-16 ఇయర్స్లో అందరికీ ఐ థింక్ మదర్ క్యారెక్టర్ చేశారు కదా, ఆల్మోస్ట్ హీరోస్ హీరోయిన్స్ అందరికీ, ఎక్సెప్ట్ ద బిగ్ లీగ్ పీపుల్. అంటే చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున గారు, వాళ్ళకే పాపం అనిపిస్తుంది. లేదు, బట్ యా, ఆల్ ద యంగర్ క్రౌడ్, ఎస్, ఐ వర్క్డ్ విత్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి. అంటే వెదర్ ఇట్ బి అల్లు అర్జున్స్ ఫస్ట్ ఫిల్మ్, చరణ్స్ ఫస్ట్ ఫిల్మ్, చాలామందికి ఫస్ట్ ఫిల్మ్, లావణ్య త్రిపాఠి ఫస్ట్ ఫిల్మ్, కాజల్కి ఆల్మోస్ట్ ఐ థింక్ సెకండ్ ఫిల్మ్ ఐ వాజ్ దేర్. అండ్ అందరికీ అంత న్యూ కమర్స్గా ఉన్న టైంలోనే ఐ వర్క్డ్ విత్ మోస్ట్ ఆఫ్ దెమ్, ఎవ్రీవన్. నేను మిమ్మల్ని లక్కీ మ్యాస్కాట్ అనుకునే వాళ్ళు అంట కదా. అంటే ఒక సినిమా లాంచ్ చేయాలంటే ఒక హీరోకి హీరోయిన్కి మదర్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ వెంటనే ప్రగతి. అది తెలియదు కానీ ఏమో నా టైమో ఏమో తెలీదు, బట్ చేసిన చాలా వరకు హ్యావ్ బీన్ హ్యూజ్ హిట్స్. థ్యాంక్స్ టు అగైన్ మై సుపీరియర్ గాడ్. బట్ ఐ థింక్ ఎస్, దట్ ఆల్సో
ఐవ్ బీన్ బ్లెస్డ్ ఇనఫ్, ఐవ్ బీన్ లక్కీ. నాకు దేవుడు ఇది ఇచ్చినందుకు నేను లక్కీ. బట్ యా, పీపుల్ కీప్ సేయింగ్ ఎస్ లక్కీ అని చాలా మంది అంటారు. ఒకనొక సందర్భంలో డమరుకం సినిమా అప్పుడు అనుష్కకి మీరు మదర్ రోల్ ప్లే చేయాలి అని తెలిసినప్పుడు అతను అనుష్కనే చాలా బాధపడిందంట. అవునా? అంటే సెట్కి వెళ్ళాను. అంటే ఐ వర్క్ విత్ హర్ ఆల్రెడీ. లక్ష్యం నేను యూఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత రీఎంట్రీ వాజ్ విత్ హర్ ఓన్లీ, బట్ వీ డెంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ఇంటరాక్షన్. దో వీ స్పోక్, బట్ వీ డెంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ఇంటరాక్షన్ ఇన్ దాట్ వైల్ షూటింగ్ దాట్ ఫిల్మ్. సో డమరుకం అప్పుడు నేను ఎంటర్ అయ్యాను. దెన్ వీ హగ్డ్ ఈచ్ అదర్ అండ్ దెన్ డైరెక్టర్ సెడ్ ఓకే షీస్ ప్లేయింగ్ యర్ మదర్. వీ నో ఈచ్ అదర్. ఇట్స్ నాట్ దట్ దే వర్ ఇంట్రడ్యూసింగ్ us, బట్ దే వర్ జస్ట్ టెల్లింగ్ ఓకే షీస్ ప్లేయింగ్ యర్ మదర్. అయ్యో పాపం, దిస్ ఇస్ వాట్ షీ సెడ్. అయ్యో పాపం ఎందుకు అమ్మ, లుక్ ఎట్ హర్, షీ సో యంగ్, వై యూ పుట్టింగ్ మీ హర్ యాజ్ మై మదర్ అంటే నాకు వెంటనే ఇట్స్ ఓకే వాట్ ఎవర్ సెడ్ అండ్ ఐఎమ్ ఓల్డర్ టు, ఇట్స్ ఓకే అని అంటే నాట్ మచ్ ఓకే. సో అలాగా దేరా యా అంటే షీఈస్ యాక్చువల్లీ స్వీట్ ఇనఫ్ టు సే దట్, బట్ యా. సో అలాగా వి ఫినిష్ దట్ ఫిల్మ్ అండ్ ఆ సినిమాలో యా అగైన్ వీ గాట్ లాంగ్ రియల్లీ వెల్ అండ్ spent a lot of time together. Very nice girl, extremely warm person she is, very good to work with. అసలు చాలామంది నాకు తెలిసి ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ గురించి అంత మంచి చెప్తున్నారు అంటే ఐ థింక్ ఇట్ ఈస్ అనుష్క. ఐ హావ్ నెవర్ సీన్ ఎనీవన్ టాకింగ్ బ్యాడ్ అబౌట్ హర్ ఆర్ అట్లీస్ట్ సేయింగ్ వన్ సింగిల్ వర్డ్ అగేన్స్ట్ హర్. షీఈస్ వన్ పర్సన్ అంటే యునానిమస్గా ఎవ్రీవన్ సే షీఈస్ అ స్వీట్ ఏంజల్ అంటారు, దేవత అంటారు. నో దట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ షీఈస్ గాట్. షీఈస్ వెరీ పాజిటివ్ పర్సన్, షీ వెరీ నైస్ గర్ల్. కానీ ప్రగతి అసలు ఆల్ త్రూ ఎప్పుడు అనిపించలేదా ఇట్లా తల్లి పాత్రలు కంటిన్యూస్గా తల్లి 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 అంటే ఐఎమ్ సో యంగ్ అంటే ఓకే ఫస్ట్ టైం అనిపించడం ఫైన్ చేసేసారు, 1 by 1 సినిమాలు వస్తున్నాయి, ఓకే వర్క్ వస్తుంది, మనీ వస్తున్నాయి, దట్స్ ఫైన్, బట్ స్టిల్ సి వన్ థింగ్ ఈవెన్చువల్గా నేను నేర్చుకుంది ఏంటంటే డూయింగ్ దిస్ పర్టిక్యులర్ క్యారెక్టర్స్ దిస్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్, చాలా అబ్యూడెంట్ రెస్పెక్ట్ ఉంది ఫర్ ద క్యారెక్టర్స్ వాట్ ఐ ప్లే. Despite of what I am, what it is, that there's nothing, no tags, nothing. The character itself, Amma character itself has so much of respect. I think that's something which really clicked with me. Probably that is one reason I never felt bad at any point of time. ఏంటి నేను చేస్తున్నాను అని ఒక ఎక్కడ నాకు ఒక కార్నర్ ఆఫ్ మైండ్ ఆల్సో ఇట్ నెవర్ గేవ్ మీ అ గిల్ట్ కానీ లేకపోతే ఒక ఇన్కంప్లీషన్ ఒక ఇన్కంప్లీట్ ఫీలింగ్ కానీ లేకపోతే ఏదో చేయాలి అని కానీ ఐ నెవర్ ఫెల్ట్ దట్. మేబీ బికాస్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ ద కైండ్ ఆఫ్ లవ్, ద వార్మ్త్ ఐ వాస్ గెటింగ్ ఫ్రమ్ ద రెస్పాన్స్ ఐ వాస్ గెటింగ్ ఫ్రమ్ పీపుల్, ప్రాబ్లీ దట్ దాని మూలంగా అనుకుంటాను. ఎప్పుడు టు బీ ప్రిసైస్లీ నెవర్. సో ఫస్ట్ డే వచ్చిన ఆ చిన్న డిస్ప్లెజర్, డిస్ఇంట్రెస్ట్, బాధ ఆ తర్వాత లేదు, ఎప్పుడు లేదు. ఫస్ట్ డే యా ఐ హ్యాడ్ ఒకలాగా ఉండింది, ఏడ్చాను కూడా సెట్లో. నేను సెట్లో ఏడవడం కూడా జరిగింది, నువ్వు లెక్క నేను లేనప్పుడు. ఐ డోంట్ నో, ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. ఫస్ట్ వెళ్ళడమే, సెట్కి వెళ్ళడమే రెడీ అయిపోయి గబగబ నేను మామూలుగా జడ వేసుకుని నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే కాశీ, నాకు ఆయన కాశీ విశ్వనాథ్, ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. ఆయన చూడగానే అయ్యో ఆవిడేంటి జడ వేసుకుని వచ్చింది, ముడి వేసుకుని రమ్మనండి. దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ లైక్ యూనో ఒక నీరసం వచ్చేసింది, ఒకలాగా బాధ అయిపోయింది. ఐ వెంట్ బ్యాక్ టు ద అంటే ఐ హ్యాడ్ టు గో గెట్ రెడీ ఫర్ ద ముడి వేసుకోవడానికి. అక్కడికి వెళ్ళగానే బడబడో కళ్ళలో నీళ్ళు ఏడుపు వచ్చేసింది. అయ్యో ఏంటి ఇలా అన్నారు అనుకుని. అండ్ ఇట్ వాజ్ ఆపోజిట్ చంద్రమోహన్ అంకుల్. ఆయన ఓన్లీ పర్సన్ హూమ్ ఐ కాల్ అంకుల్ ఇన్ ద ఇండస్ట్రీ ఇస్ చంద్రమోహన్ గారు, బికాజ్ ఐ హావ్ సీన్ హిమ్ చిన్నప్పటి నుంచి. నేను మా చెన్నైలోనే ఉండేవాళ్ళు, పక్కనే ఉండేవాళ్ళు. హిస్ డాటర్స్ ఆర్ లిటిల్ ఎల్డర్ టు మీ అండ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ టూ. సో
somehow I've called him uncle. అందుకనే నేను ఇక్కడికి వచ్చి సడన్గా నేను ఆయన్ని చంద్రమోహన్ గారు అని పిలవలేను, బికాజ్ ఐవ్ సీన్ హిమ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. సో చంద్రమోహన్ అంకుల్కి పేరు ముడేసుకుని రమ్మంటున్నారు. సరే ఆ బాధతో వచ్చి అలాగ నిల్చుని సో అంటే ఆ అహంకారం అణిచేశారనమాట అప్పుడు. అంతే, దట్ వాజ్ ద టైం వెన్ I somehow I liked it. After second, third, and with me ఏంటంటే I don't take forward whatever the pain, the sorrow, extreme happiness, whatever it is, I don't take it forward. I live that moment and then just forget it. అది మనసులో పెట్టుకుని I can't carry that. అంత మనకున్న వెయిట్ చాలక ఆ వెయిట్ నేను మొయ్యలేను. సో that never came to me after that. అయితే ప్రగతి చెన్నైలో చంద్రమోహన్ గారి ఇంటి పక్కన ఉంటారు, మీరు నైబర్స్ యాక్చువల్గా, అంటే కొంచెం దూరం, బట్ అంకుల్ అంకుల్ అని పిలిచేవారు కదా. సో సడన్గా సెట్స్లో చంద్రమోహన్కి వైఫ్ క్యారెక్టర్ ప్లే చేయాలి. మదర్ సంగతి పక్కన పెట్టండి, ముందు అసలు చంద్రమోహన్ గారికి వైఫ్, ఆయనతో ఏమన్నారు మీరు? ఫస్ట్ ఆయన ఏమన్నారు మీతో? మీ ఇద్దరి మధ్య ఫస్ట్ డే ఇంటరాక్షన్ ఎంత కంఫర్ట్ అంటే అందుకే వాళ్ళు అంత మహానుభావులు, అంత సీనియర్ ఆర్టిస్టులు అనేది. హీ గేవ్ మీ సచ్ అ కంఫర్ట్. అసలు హస్బెండ్ వైఫ్గా వర్క్ చేస్తున్నాము అన్న ఫీలింగు లేదు. అండ్ హీ నెవర్ మేడ్ మీ ఫీల్ న్యూ టు ద సెట్. కొత్తగా వచ్చాను, కొత్తగా ఉంది ఆ అంబియన్స్ నాకు. హీ నెవర్ మేడ్ మీ ఫీల్ దట్ తల్లి అదమ్మా ఏంటమ్మా ఏం తల్లి ఏది అనే ఆ ఒక వెన్ సమ్వన్ ఆ వార్మ్త్ ఇచ్చినప్పుడే యువర్ మోర్ దెన్ మొత్తం మజిల్స్ అన్నీ ఇలా ఉన్నా అని కొంచెం అబ్బా లూజ్ అయిపోతాయి. లేకపోతే యూ హ్యావ్ దిస్ థింగ్ ఆఫ్ ఏంటిలో ఇది ఎక్కువ ఉంటుంది. యూ మోర్ టెన్స్డ్ అబౌట్ వేర్ ఆమ్ ఐ స్టక్ విత్ యాజ్ ఇట్ ఈస్. మనం ఒక భయంతో కూర్చుని ఉంటాము అండ్ మిగతా వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో తెలీదు. దట్ వే దట్ he gave me that comfort level and went on very smoothly. First ఒక్క రోజు I had that feeling, కానీ once I got into the character, once I started working, see with me సెట్కి వెళ్ళాను అంటే ఐమ్ వెరీ నాకు అప్రిసియేషన్ ఐ లైక్ విత్ మై వర్క్. నాకు సింగిల్ టేక్ చేయాలి, నాకు ఇష్టం అది. ఐ లైక్ టు డూ ఇట్ ఇన్ అ సింగిల్ టేక్. ఐ లైక్ టు డూ డైలాగ్స్ ఎక్కడ మిస్టేక్ లేకుండా చెప్పేయాలి, దీంట్లో ఎక్కువ ఉంటాను. సో ఐ డోంట్ వరీ అబౌట్ వాట్ ఐఎమ్ డూయింగ్. అది చేసిన దాన్ని క్లియర్గా చేయాల్సి, మై కాన్సన్ట్రేషన్ ఈజ్ మోస్ట్లీ ఆన్ దాట్. సో ఐ థింక్ దట్ వర్క్ ఆల్సో ఇస్ యాడెడ్. బాగుంది, చాలా బాగా చేశారు ప్రతిసారి చెప్తుంటే ఓకే ఓకే ఇంకా చేద్దాం. సో దట్ థింగ్ ఆఫ్ డూయింగ్ మోర్, ఇంకా చేద్దాం అలా ఇట్ వెంట్ ఆన్. ఫ్రమ్ సెకండ్ డే ఇట్సెల్ఫ్ వీ టుక్ ఆఫ్. ఫస్ట్ వన్ డే కొంచెం ప్రాబ్లం. చాలామంది యాక్టర్స్, హీరోయిన్స్ మోస్ట్లీ చాలామంది దాదాపుగా మీ ఏజ్ ఆ టైంలో, అంటే మీ 25, 26, వాళ్ళు 27, 26, 27, 28 అట్లాగే 1-2 years డిఫరెన్స్, దట్స్ ఆల్ కదా. ఇట్ వాస్ బట్ ఒక్కటి ప్రేమ, వన్ థింగ్ I am not here to prove my age. In cinema, I have not come to prove my age. I am not trying to look young. If you see me, if I am looking young naturally, that's natural. But if you see on screen, I have never tried to look young, or I have never tried to look, అందంగా ఉండడం కోసం ఆల్రెడీ హీరోయిన్ని పెట్టుకున్నారు. ఒక గ్లామర్ కోసము ఒక 2-3 క్యారెక్టర్స్ పెట్టుకుని ఉంటారు. And they have everything. So what they want from me, I'm very clear. They want a mother. మనం చూస్తే అమ్మ అనిపించాలి. ఎంత అందంగా ఉన్నా అమ్మనే కదా. అమ్మని మనము వీ కాంట్ సీ. ఎంత అందంగా ఉన్నా అమ్మలాగే చూస్తాం. సో that was always there on my mind, that I should be able to convince people that I am a mother. That one thing was always there behind my mind. అంటే నన్ను మించి నేను అందంగా చూపించాలను, లేకపోతే నన్ను మించి నేను యంగ్గా కనిపించాలను. ఐ డెంట్ ఫోర్సిబ్లీ డూ ఎనీథింగ్. ఐ డెంట్ ఫోర్స్ మై సెల్ఫ్ టు లుక్ యంగ్ ఆర్ బ్యూటిఫుల్. నాకేంటంటే అమ్మ అని నేను కన్విన్స్ చేయగలిగానంటే ఐమ్ మోర్ దెన్ హ్యాపీ, బికాజ్ ఐఎమ్ నాట్ దేర్ టు హీరోయిన్ ఎందుకు పెట్టుకుంటారు అంత డబ్బులు ఇచ్చి, అంత గ్లామరస్ అమ్మాయిని ఎందుకు పిలుస్తారు. సో దే డోంట్ వాంట్ దట్ ఫ్రమ్ మీ. బేసిక్ లైన్ అమ్మ.
అది నేను కన్విన్స్ చేయగలిగానంటే సక్సెస్. ఐ థింక్ ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ దట్. ఆఫ్ సెట్స్లో కూడా ప్రగతిని అందరూ అమ్మ అమ్మ అని పిలుస్తారంట. హీరోయిన్స్ అందరూ ఈవెన్ పోస్ట్ షూటింగ్ బయట ఎప్పుడైనా కలిసినా కూడా ఆడియో ఫంక్షన్స్లో అక్కడ ఎక్కడైనా అమ్మ అంటారంట. అమ్మ అంటారు. అది బికాజ్ దట్స్ అ కంఫర్ట్ ఐ గివ్ టు ఎవ్రీవన్. అండ్ ఐ డోంట్ నో, అది ఇట్స్ నాట్ అగైన్ అబౌట్ ద ఏజ్ ఆర్ ఎనీథింగ్. ఐ యాక్ట్ చేసేటప్పుడు ఎక్కడో తెలియని ఒక నిజంగానే నాకు అది యాక్ట్ లాగా అనకుండా ఆ టైంలో ఐ లివ్ ద మూమెంట్. ఐ టేక్ దెమ్ యాజ్ చిల్డ్రన్ ఓన్లీ. ఐ గివ్ దెమ్ దట్ కంఫర్ట్. ఈవెన్ మలుపు అనే సినిమాలో ఆది పినిశెట్టి, దట్ మూవీ తమిళ్లో చేసి ఫస్ట్ టైం వెన్ వీ వర్ వర్కింగ్, వాజ్ నాట్ ఎట్ ఆల్ కంఫర్టబుల్ టు డూ. అండ్ ఇట్ ఈస్ అ వెరీ లవ్వింగ్ మదర్ అండ్ సన్ అనమాట. అంటే చాలా క్లోజ్ మదర్ అండ్ సన్. బట్ హీ వాజ్ నాట్ వెరీ కంఫర్టబుల్ విత్ మీ ఇన్ ద బిగినింగ్. నాకు అది ఫస్ట్ అది అర్థమైపోయింది. ఫస్ట్ moment we enter, we will understand he is not very comfortable. So I went to him, I just held him. I said, I'm your mother. Now you're going to be my son. We are doing it, see. Okay. I gave that comfort, no? Trust me, few scenes, ఒక సీన్లో నేను తనని కొడతాను అనమాట. నిజంగానే కంట్లో నీళ్ళు వచ్చేసాయి తనకి. యూనో ఇట్ వాజ్ హీ ఫెల్ట్ దాట్ యూనో నిజంగా ఇంత క్లోజ్గా ఉన్న అమ్మకే నా మీద కోపం వచ్చేసి, అంటే హీ గాట్ ఇన్ టు ద. సో ఐ గివ్ దట్ కంఫర్ట్ టు ఎవ్రీ వన్. సో నో, ఇట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ యునో ద ఏజ్ ఆర్ ఎనీథింగ్. ఐ గివ్ ద థింగ్ ఆఫ్ యునో ప్లీజ్ ఫీల్ ఐఎమ్ యువర్ మదర్ నౌ, ఇట్స్ ఓకే, టేక్ ఆల్ ద లిబర్టీ, ఐఎమ్ యువర్ మదర్. I think that works a lot with my work. And everybody, yes, మనస్ఫూర్తిగా అమ్మ అంటారు, మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తారు, మనస్ఫూర్తిగా అమ్మలాగే మాట్లాడతారు. ఐ థింక్ చాలా మంది వెరీ క్లోజ్ టు మై హార్ట్. very nice actually. That's what I said, no, I have no complaints because that's a very nice thing. What I am working on is a very good thing. It's all positive, very respectful, very content. Soul wise also it's very soulful. So I think I am enjoying that a lot. కానీ నేను ఒకటి విన్నాను ఏంటంటే, మీకు అమ్మ అని పిలిపించుకోవడం ఇష్టమే. ఎవరు ఎంత మీకన్నా పెద్ద వయసు ఉన్నవాడు కూడా అమ్మ అని పిలిచినా మీకు ఓకే. ఆంటీ అంటే మాత్రం ఇష్టం ఉండదు అంటే. Yes, I hate that. ఎందుకు? ఎవరైనా ఆంటీ కానీ చిన్న వయసు కదా, అమ్మ పెద్ద వయసు. ఐ డోంట్ నో, అదేంటో వినడానికి ఒకలాగా ఉంటుంది, నాకు ఒకలాగా నెగటివ్ వర్డ్ లాగా అనిపిస్తుంది. నెగటివా? ఐ డోంట్ నో, ఫర్ సమ్ వేగ్ రీజన్ ఆంటీ అంటే ఆంటీనా, అయ్యో అది ఒకలాగా ఉంటుంది. అది ఎందుకు నాకు తెలీదు. I don't like. అప్పుడు ఏమని చెప్తారు? ప్లీజ్ మీకు పుణ్యం ఉంటుంది. కాల్ మీ అమ్మ, ఇట్స్ ఓకే, బట్ డోంట్ కాల్ మీ ఆంటీ అండ్ ఆల్. లేకపోతే పేరు ఏ ప్రగతి అను, ఇట్స్ ఓకే, కాల్ మీ బై నేమ్ బట్ నాట్ ఆంటీ. ఐ డోంట్ నో, అది ఒకలాగా అలా ఉంటుంది, జలదరింపు వచ్చేస్తుంది. ఐ డోంట్ లైక్ దట్ టర్మ్ ఆంటీ. నో, ఐ డోంట్ లైక్ ఇట్. పవన్ కళ్యాణ్కి మదర్గా యాక్ట్ చేయాలని అనుకోవట్లేదా? వీళ్ళకి వాళ్ళకి అని కాదు, ఎనీబడి ఐఎమ్ రెడీ టు డూ యాజ్ మదర్. అంటే నేను అనేది మహేష్ బాబు వరకు చేశారు మీరు, చేశాను కదా? ఆ లీగ్లో మిగిలిపోయింది పవన్ కళ్యాణ్. అలా నేను లేదు, చేస్తాను. నాకు వాళ్ళు ఇఫ్ దే ఆర్ ఓకే సబ్జెక్ట్ డిమాండ్స్, మీకు నో ప్రాబ్లం. ఐ హావ్ నో ఇష్యూస్. యాజ్ ఐ టోల్డ్ యూ, నేను ఏజ్ ప్రూవ్ చేసుకోవడానికి అందంగా కనిపించడానికి ఇక్కడికి రాలేదు. సో ఇఫ్ ఐ కెన్ కన్విన్స్ యాజ్ అ మదర్ టు హిమ్ ఆన్ స్క్రీన్, నథింగ్ లైక్ ఇట్. యాక్చువల్గా దట్ షుడ్ బి, అంటే నేను ఫ్యాబులస్ యాక్ట్రెస్, నేను అలా కన్విన్స్ చేయగలిగాను ఆన్ స్క్రీన్ అంటే ఇట్స్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఫ్యాక్టర్ టు మీ. ఐ వుడ్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ డూ, డెఫినెట్లీ ఐ విల్ డూ. ఒకానొక సందర్భంలో ఒక సినిమాలో మిమ్మల్ని మదర్గా కాస్ట్ చేయారని మీరంతా ఒప్పుకున్నారు, అంతా అయిపోయింది. తీరా కరెక్ట్గా సెట్స్కి ఇట్లా వెళ్ళేసరికి మీరు ఒక రకమైన షాక్కి గురయ్యి కళ్ళల్లో నీళ్లు పెట్టుకునే స్థితికి వెళ్ళిపోయారంట. ఇదేంటి, నేను ఇతనికి ఆ మదర్గా ప్లే చేస్తుంది, నిజమేనా? నాకు మదర్ అప్పుడు చేస్తున్న కొత్తల్లో, అంటే అందరూ మదర్ క్యారెక్టర్ పిలుస్తున్నారు అండ్ ఏం క్యారెక్టర్ అది అడగాల్సిన అవసరం లేదు. నాకు బేసిక్ 1 లైన్ చెప్పారు,
అలాగే హీరోకి మదరు అండ్ పేజ్ 3 కైండ్ ఆఫ్ అ ఉమెన్ అండ్ వెరీ హెప్. మీరు కొంచెం వెస్ట్రన్ క్లోత్స్ అంతా వేసుకోవచ్చు. వెస్ట్రన్ క్లోత్స్ అని అంటేనే యూ విల్ థింక్ ఇట్స్ అ వెరీ పెప్పీ రోల్, కొంచెం ఎడ్యుకేటెడ్గా ఉంటుంది కదా. సో ఐ వాజ్ ఇన్ దట్ మైండ్ సెట్. ఐ సెడ్ ఓకే, ముందు వెస్ట్రన్ వేర్ వేసుకోవచ్చు. ఇట్ సెల్ఫ్ వాజ్ లైక్ ఐ వాజ్ మెంటలీ ప్రిపేర్డ్. ఏదో బాగానే ఉంటుంది అనుకుంటాను అనుకుని ఐ వెంట్ టు ద సెట్ అండ్ ఐ సా హిమ్. డైరెక్టర్ గారు అక్కడ కూర్చుని హలో అండి అంటే సీన్ చెప్పేశారు డైరెక్టర్. అండ్ దెన్ హీ సెడ్ ఎవరండి అబ్బాయి కొడుకు ఎవరు, బికాస్ ఐ డెంట్ సీ అదర్ దెన్ హిమ్ ఐ డెంట్ సీ ఎనీబడి ఇన్ ద సెట్. ఎక్కడో అంటే ఇంకా రాలేదేమో హీరో అన్న ఫీలింగ్లో ఉన్నాను. దే సెడ్ ఐ వాజ్ హీరోస్ మదర్. ఇంకా హీరో రాలేదేమో అన్న ఫీలింగ్లో ఐ ఆస్క్డ్ హీరో ఎవరు, నేనే అమ్మా. లైక్ సరే ఒక్కొక్కలాగా పక్కకి వెళ్ళిపోయాం, కళ్ళు నిండా నీళ్ళు వచ్చేసాయి. నాకేంటంటే నేను సెట్కి వెళ్ళిపోయాను అని అంటే ఇంకేదైనా గమనం చేసి వచ్చేస్తాను. ఐ డోంట్ లైక్ నా మూలంగా షూటింగ్ క్యాన్సిల్ అవ్వడము, నా మూలంగా అప్సెట్ అవ్వడము. ఐ కాంట్. ఏదైనా మనం ముందు మాట్లాడుకోవాలి, వెళ్ళిన తర్వాత ప్రొఫెషనల్లీ దట్స్ నాట్ ఎథికల్. సో నాకే హీరోకి మదర్ అని చెప్పారు. ఎవరు హీరో నాకు చెప్పలేదు. నేను ఐ కాల్డ్ అప్ మై మేనేజర్ ఆయన సాంశివరావు గారికి ఫోన్ చేసి, ఏంటండి ఈయన హీరో అంటున్నారు. అవునా, ఆయన హీరోనా, మీరు బయలుదేరండి, మీరు వచ్చేసేయండి. అయ్యో అది కరెక్ట్ కాదు కదండి, వచ్చేసాను, చేసేద్దాం పర్లేదు. అయ్యో అదేంటండి ఎందుకు చేస్తున్నారు, వద్దు అని. పర్లేదు చేసేద్దాం, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాపస్ వెళ్తే బాగోదు, మన మూలంగా షూటింగ్ అప్సెట్ అవ్వకూడదు కదా. ఆ సినిమా తర్వాత ఐ మేక్ ష్యూర్ who are my co-actors. Who is your son? Who is my son? Who is my daughter? Who is my husband? అన్ని పుట్ట పూర్వోత్తరాలు జాతకం కనుక్కొని అట్లీస్ట్ ఆ ముందు రోజు దాకా నచ్చ పెట్టేస్తాను. నాకు ఏంటి నా వన్ లైన్ చెప్పమనండి, ఐ విల్ మేక్ ష్యూర్ ఐ లిసన్ టు ఎవ్రీథింగ్ అండ్ దెన్ గెట్ ఇన్ టు దట్ వాజ్ అ లెసన్ టు మీ. తర్వాత ఎప్పుడైనా చెప్పారా? ఇట్స్ అ గుడ్ క్యారెక్టర్. ఐ మీన్ తర్వాత ఎప్పుడైనా ఆ డైరెక్టర్ చెప్పారా ఇట్లా నేను అనుకున్నానండి, నాకు ఇలా అనిపించింది అని? నైస్ పర్సన్. ఐ మీన్ మేబీ దే ఫెల్ట్ ఆ క్యారెక్టర్గా ఐ హ్యావ్ నో కంప్లైంట్స్. నైస్ క్యారెక్టర్ డెఫినెట్లీ. కానీ అది దట్ వాజ్ అ షాక్ అన్నమాట. ఎవరండి ఆయన? ఆ సినిమా పేరు ఏంటి? ఏదో లేండి, వదిలేయండి. ఎందుకు కొన్ని నేను గెస్ట్ అయినా? వద్దు వద్దా? ఓకే ఫైన్, సరే. మీ కంఫర్ట్ లెవెల్స్ నేను ఎందుకు దెబ్బతీయటం, ఎందుకంటే మీరు చెప్పలేదన్నారా కాబట్టి ఆయనకి నేను కూడా చెప్పను, రివీల్ చేయొద్దు. లెట్ హిమ్ నాట్ ఫీల్ బ్యాడ్. ఐ స్టిల్ వర్క్ విత్ హిమ్, ఐ స్టిల్ నో హిమ్, ఐ సీ హిమ్ హియర్ అండ్ దేర్. సో బాగోదు. ఫైన్. అయితే ప్రగతి షూటింగ్ స్పేస్లో ఉన్నప్పుడల్లా చాలా డిగ్నిఫైడ్గా ఒక చోట కూర్చొని తన పని తను చేసుకుని తన షార్ట్ వస్తే వెళ్ళిపోయి చేసేసి ఎక్కడో వేళ్ల మీద లెక్క పెట్టేలాగా ఒక 2-3తో మాట్లాడటం అలా ఉంటుందట. బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ప్రగతి ఈజ్ నాట్ లైక్ దట్. రియల్ ప్రగతి ఈజ్ సంథింగ్ డిఫరెంట్. నిజమేనా అది? ఎందుకు అలా? మరి ఆ కాంట్రాస్ట్ ఏంటి? ఎందుకు అలా సెట్స్లో అలా ఎందుకుంటారు మీరు? సెట్లో అనంటే యూ డోంట్ నో, సినిమా వచ్చి వీఆర్ నాట్ హియర్ టు మేక్ ఫ్రెండ్స్. బేసికలీ వీఆర్ హియర్ టు వర్క్. అంటే మనం ఒక గెట్ టుగెదర్కి రాలేదు, ఫస్ట్ వర్క్ కోసం వచ్చాము. మనం ఇప్పుడు ఫ్రెండ్స్ అందరితో వెళ్ళామంటే గెట్ టుగెదర్ అనే వెళ్తాము, ఒక పార్టీ అని వెళ్తాము, ఒక బర్త్డే అని వెళ్తాము. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ వీఆర్ గోయింగ్ అవుట్ దేర్ ఫర్ ఫన్. వేర్ సినిమా ఈజ్ నాట్ దట్, ఇట్ ఈస్ ప్రొఫెషన్. ఏ మాట అయినా ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ సంథింగ్ కాల్డ్ ప్రొఫెషన్. ఇట్స్ అ సీరియస్ థింగ్. లాట్ ఆఫ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్. యూ నీడ్ టు హ్యావ్ డిసిప్లిన్ ఫస్ట్. అండ్ అంటిల్ అన్లెస్ అసలు ఎవరు ఏంటి ఏం తెలియకోకుండా మనమే పిచ్చోళ్ళలాగా మాట్లాడాము అని అంటే ఐ థింక్ ఇట్స్ నాట్ మీ. ఐ కాంట్ డూ దట్. వాళ్ళు మాట్లాడకముందే మనం మాట్లాడేసి ఐ కాంట్ డూ దట్. ఐ షుడ్ గెట్ దట్ కంఫర్ట్ లెవెల్ విత్ ద పర్సన్. మనం ఒక్కసారి ఏదైనా కొంచెం వి గెట్ లాంగ్ దెన్ ఐ కెన్ టాక్. అండ్ వన్ మోర్ థింగ్, ఐ డోంట్ లైక్ టాకింగ్, కూర్చుని ఏదో
ఎవరి లైఫ్ గురించో డిస్కషన్స్, లేకపోతే గాసిపింగ్ ఐ డోంట్ లైక్. ఏదైనా ఫ్రూట్ఫుల్గా ఏదో ఇప్పుడు ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నామంటే ఇట్ షుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ ఆర్ టు మీ. దెర్ షుడ్ బి సమ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్డ్, ఆర్ దెర్ షుడ్ బి సమ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్చేంజ్డ్, ఆర్ there should be healthy environment, something positive. So it can be about health, it can be about food, it can be about clothes, it can be about bringing up children, it can be about anything. I mean, you have so many other things other than talking about somebody else. So I am little choosy about talking to people. Yes, అంటే ఆలోచించి మాట్లాడతాను, కానీ మాట్లాడితే చాలా మాట్లాడతాను. I'm very nice when, ante I'm two extremes. I'm extremely bad or I'm extremely good. But I cannot be via media. Ante నాకు నచ్చారు కానీ నచ్చలేదు, నాకు నచ్చలేదు కానీ నచ్చారు. I cannot say that. నాకు నచ్చలేదు, I won't talk. నాకు నచ్చారని మాట్లాడతాను. సింపుల్. ఇట్స్ టూ. నాకు ఆ కాంప్లికేషన్ ఇష్టం ఉండదు. మొహమాటానికి నేను మాట్లాడలేను. జస్ట్ టు కన్విన్స్ పీపుల్, నో ఐ కాంట్. విల్ బి హాయ్ హలో ఓకే, ప్రొఫెషనల్గా కలిసాం, హలో అండి, హలో హాయ్, ఫస్ట్ టైం ఇఫ్ ఐ మీటింగ్, హాయ్ అండి ప్రగతి, దట్స్ ఆల్. ఫర్దర్గా మాట్లాడాలంటే దే సమ్ కాన్వర్జేషన్, సంథింగ్ వెరీ నైస్, ఐ ఫీల్ నైస్ అబౌట్ ద పర్సన్, కొంచెం వాళ్ళు ఏదైనా పాజిటివ్గా నాకు అనిపించి వర్త్ ఇనఫ్ స్పెండింగ్ మై టైమ్, ఐ విల్ డెఫినెట్లీ సిట్ అండ్ టాక్. అదర్వైజ్ ఐ విల్ రాదర్ గో సిట్ అండ్ లిసన్ టు మ్యూజిక్. అంటే మీకు ఏమన్నా భయమా? అంటే ఏమన్నా ఒక వాక్యం ఏమన్నా మాట్లాడితే అది చిలువలు పలువలు చేసి ఏదేదైనా స్ప్రెడ్ చేసి రూమర్స్ చేస్తారేమో అని అట్లా ఏమన్నా భయమా? అలా ఏం లేదు, అసలు మాట్లాడడానికి ఏముంటుంది అలాగా, అలా అని కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ వెరీ యంగ్, యు ఆర్ బ్యూటిఫుల్, మీరు సెట్స్లో ఎవరితోనైనా ఒక మేల్ కౌంటర్ పార్ట్తో మీరు కూర్చొని గంటల తరబడి మాట్లాడితే అందులో ఏమీ ఉండకపోవచ్చు, బట్ మేబీ యూఆర్ డిస్కసింగ్ ఇట్లాగా మీరు అన్నట్టు బుక్స్ గురించో హెల్త్ గురించో ఇంకా దేని గురించో మాట్లాడుతుంటే మీరు అలాంటివి ఏమన్నా పట్టించుకుంటారా? మీ గురించి ఏమైనా అనుకుంటారేమో, బయట ఏమైనా మాట్లాడుకుంటారేమో? ఐ లైక్ ద పర్సన్, ఐ విల్ టాక్ టు కన్విన్స్ పీపుల్. నో, మాట్లాడుతున్నాను అంటే బికాజ్ నా కాన్షియస్కి నేను ఆన్సర్ చెప్పుకోవాలి, కానీ వాళ్ళ అజంప్షన్స్కి నేను ఆన్సర్ చేయలేను. సో దట్ ఈస్ దేర్, వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఈజ్ సో మచ్, సో ఐ కాంట్ హెల్ప్ దట్. My conscious, I know what I am, so I don't think that bothers me. No, never. I like somebody who are worth sitting and spending some time and talking, sharing some experiences or learning something from them. Definitely I would do that. మాట్లాడతాను. బట్ అలాంటి ఎప్పుడన్నా బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఎదుర్కొన్నారా? అంటే మీ వెనక మీ గురించి బ్యాక్ బైటింగ్ చేయటం, మీ గురించి మాట్లాడటం అది వస్తుంది ఎలాగన్నా. ఫీల్డ్ ఈజ్ సచ్. ఏంటంటే మీరు ఒక్కొక్క షూటింగ్ వెళ్ళారు అని అంటే ఒక 2 ఆడోళ్ళు 3 ఆడోళ్ళే ఉంటారు, ఒక 45-50 మంది మగవాళ్ళు ఉంటారు. సో ఆబ్వియస్లీ యూ ఆర్ ద అటెన్షన్ దేర్. ఫ్యూ పీపుల్ ఇంటెన్షనల్గా వచ్చి మాట్లాడే వాళ్ళు ఉంటారు, జెన్యూన్గా వచ్చి మాట్లాడే వాళ్ళు ఉంటారు, చిల్లర్గా వచ్చి మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో యూ యాజ్ అన్ యాక్ట్రెస్ ఐమ్ ఫేసింగ్ ఎవ్రీబడి. సో అన్నీ ఉంటుంది, కానీ బిట్టర్ ఎక్స్పీరియన్స్ మన బిహేవియర్లో మన అంత ఇది ఇవ్వనంత వరకు ఐ డోంట్ థింక్ ఎనీబడి వుడ్ టేక్ దట్ లీనియన్స్, అండ్ ఐ డోంట్ థింక్. బట్ చాలా సందర్భాల్లో ప్రగతికి చాలా యాటిట్యూడ్ ఉంది, హెడ్ స్ట్రాంగ్, చాలా పొగరు అని కూడా అంటుంటారంట. నిజమేనా అది? నిజమేనా? మీ చెవిన పడిందా? మిమ్మల్ని మీ గురించి ఇలా అంటుంటారు? యా, ఐ హ్యావ్ హర్డ్. ఎస్, చాలా మంది అంటారు చాలా పొగరు అన్నారు, విన్నాను. ఎందుకు అంటారు అనుకుంటున్నారు మీరు? దట్ కుడ్ బీ ద రీజన్. ఆర్ ఏదైనా నచ్చకపోతే మొహం మీద చెప్పేస్తాను, దట్ ఆల్సో కుడ్ బీ ద రీజన్. ఏదైనా ఇఫ్ ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్, నేను ఎందుకు వెనకెళ్ళి ఇంకా ఫీల్ అయ్యి బాధపడి నేను ఇంకొకరి దగ్గర చెప్పి ఇంకొక విధంగా చెప్పి అలా వెళ్ళడం కన్నా మైట్ యాజ్ వెల్ టెల్ ద పర్సన్, నాకు ఈ బిహేవియర్ నచ్చలేదు, దిస్ ఇస్ రాంగ్ విత్ యూ, నాకు నచ్చలేదండి అని చెప్పేయడం బెటర్. దట్స్ మీ. అంటే అది మనసులో పెట్టుకుని నేను బాధపడి ఆ రోజు నిద్రపోకుండా ఇంకా మళ్ళీ దాని గురించి ఆలోచించి అదొక ఇట్స్ ఆ రోజు ఇష్యూ అంతే. అది మైట్ యాజ్ వెల్ టెల్ ఇట్ ఆన్ ద ఫేస్ను. సో చాలా విషయాలు మొహం మీద చెప్పేస్తాను నేను. సో ఐ థింక్ దట్ కుడ్ బీ ద రీజన్. మొహం మీద చెప్పేస్తాను, కోపం వచ్చిందంటే మొహం మీదే రియాక్ట్ అయిపోతాను, ఎవరైనా కానీ. మై
రియాక్షన్ ఈజ్ వెరీ ఇన్స్టెంట్. సో కొంచెం అది దాని రిపర్కషన్స్ గురించి ఆలోచించరు, ఏమవుతుంది, ఏం జరుగుతుంది. ఐ ఫీల్ సమ్మన్ హ్యాస్ టు టెల్. నో మేబీ అంటే దట్ మే బీ రాంగ్, నేను అలా చేయకూడదేమో, కానీ దట్ ఈస్ హౌ ఐ యామ్. అది ఎవరో ఒకరు చెప్పాలి కదా. సమ్మన్ హ్యాస్ టు టెల్ దెమ్ లైక్ నో డూడ్, ఇట్స్ రాంగ్, డోంట్ డూ ఇట్. సమ్మన్ హ్యాస్ టు. నాట్ ఎవ్రీ వన్. చాలా మంది మనకి ఎందుకులే అనుకుని వెళ్ళిపోతారు. నేను అలా వెళ్తే నేను పడుకోలేను, నాకు ప్రాబ్లం, నాకు కడుపు నొప్పి వచ్చేస్తుంది, తల తిరుగుతుంది, జ్వరం వచ్చేస్తుంది, లావ్ అయిపోతానేమో అని భయం. అందుకని అప్పుడే చెప్పేస్తాను. ఓకే, అయితే ఇలాంటిదే ఒకటి జరిగింది మీ జీవితంలో. ఒకనొక సందర్భంలో ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్, ఒక సీనియర్ కామెడీ యాక్టర్ అనుకుంటా, మిస్బిహేవ్ చేశారని మీతో, మీరు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి మొహం మీద చెప్పేశారంటగా, నాకు అది నచ్చలేదని. అవునా? అక్కడ ఆ మనిషికి మొహం మీద చెప్పిన వారు ఇప్పుడు చెప్పడానికి ఏంటి మీరు? అంటే కొంచెం సడన్గా ఏంటో సెట్లో ఎప్పుడు బాగా మాట్లాడతారు ఆయన, చాలా బాగా బిహేవ్ చేస్తారు. హీ వాజ్ వెరీ నైస్ టు మీ ఆల్ త్రూ ద ఇయర్స్. ఎందుకో ఒకరోజు సడన్గా ఐ ఫెల్ట్ హిస్ బిహేవియర్ వాజ్ నాట్ రైట్ విత్ మీ. ఏంటో సడన్గా ఐ వాజ్ టేకెన్ అబ్యాక్, ఏంటి ఇలాగా సడన్గా బిహేవ్ చేశారు అనిపించింది సెట్లో. అది నాకు డైజెస్ట్ అవ్వలేదు. దిస్ హ్యాపెండ్ ఒక 11:30, 12 ఆ టైంలో జరిగింది. లంచ్ తినలేకపోతున్నాను, టీ కూడా తాగలేకపోతున్నాను సాయంత్రం. సో ప్యాకప్ అయిపోయింది, ఆయనకి ప్యాకప్ అయిపోయింది, ఇంకా నాకు ఇంకా వర్క్ ఉంది. సో ఆయన వెళ్ళడానికి బయలుదేరుతున్నారు. ఒక్కసారి మీతోటి మాట్లాడాలి నేను. ఐ టుక్ హిమ్ టు ద క్యారవన్. లోపలికి వెళ్ళి ఐ సెడ్, నేను ఎప్పుడైనా మీతోటి మిస్బిహేవ్ చేశానా అండి? వాజ్ దే ఎనీథింగ్ రాంగ్? అంటే నా సైడ్ నుంచి ఏదైనా రాంగ్ సిగ్నల్స్ కానీ, ఏదైనా మై బాడీ లాంగ్వేజ్ ఆర్ మై ఐస్, నాకే తెలియకుండా ఏదైనా డిడ్ ఐ ఇన్వైట్ యూ ఇన్ ఎనీ వే? అయ్యో ఏంటమ్మా అలా చెప్తున్నావు, అదేంటమ్మా, మరి అదేంటండి అలా అనేసారు, కరెక్ట్ కాదు కదండి, మీరు అలా చేస్తారని నేను అనుకోలేదు, కరెక్ట్ కాదు కదండి. టక్కున నేను రియాక్ట్ అయితే ఏంటండి పరిస్థితి, మీరైనా ఒక్క నిమిషం ఆగాను నేను. ఇట్ వాజ్ లైక్ అలాగే. అందుకే నేను ఒకవేళ మీరు అలా చేయరు అని ఒక నమ్మకంతో సడన్గా ఒకవేళ నా సైడ్ నాకు తెలియకుండా ఏమైనా మిస్టేక్ జరిగిందా అని నేను కన్ఫర్మేషన్కి వచ్చాను. ఫైన్ ఇట్స్ ఓకే అని చెప్పి బయటకు వచ్చాను అనమాట. సో దట్ ఈస్ ది ఇన్సిడెంట్. ఆ తర్వాత ఆయనే చాలామందితో చెప్పారంట కదా, ఈ ప్రగతికి చాలా పొగరు, ప్రగతికి యాటిట్యూడ్ ఎక్కువ. విన్నాను చాలా మందితో. ఎలా అనిపిస్తుంది ప్రగతి? అంటే ఒకటి చాలా కష్టపడి సొంతగా మీ కెరియర్ని మీరే డిజైన్ చేసుకుంటూ అంటే యూ రియలీ స్ట్రగుల్ యువర్ వే అవుట్. అలాంటి సందర్భంలో ఎంతో కష్టపడి ఒక కెరియర్ని ఫామ్ చేసుకుంటూ ఏర్పాటు చేసుకుంటూ ఒక నేమ్ ఫేమ్ తెచ్చుకుంటున్న సందర్భంలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇట్స్ వెరీ హర్టింగ్. అంటే ఇప్పుడు చాలా మందికి సినిమా అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ అండర్స్టాండ్. అమ్మాయిలు అంటే సినిమా, లేడీస్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి జస్ట్ కమ్ లైక్ దట్. నో, దే హ్యావ్ టు గో త్రూ లాట్ ఆఫ్ స్ట్రగుల్. దే డోంట్ అండర్స్టాండ్. చాలామంది అది అర్థం చేసుకోరు. ఏంటో దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఏంటో అంటే ఒక ఎమోషన్ ఉండదా వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదా, వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉండదా, వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉండదా, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదా, వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా. సో డోంట్ దే డిజర్వ్ ద రెస్పెక్ట్ వాట్ యు ఆర్ గెటింగ్? Won't they have the self-respect what you have? Won't they have the dignity what you have? Won't they have the family what you have? So I think somewhere in the corner, fact is that it is yet to improve inka. When it comes to in terms of respecting women, I think it is yet to improve. Inka ante it is improved a lot from what it was. నేను హీరోయిన్గా చేసినప్పటికి ఇప్పటికీ చూస్తే ఇట్ ఈస్ లైక్ డ్రాస్టిక్ చేంజ్. అసలు జమీన్ ఆస్మాన్ డిఫరెన్స్ ఉంది. కానీ
ఉన్నాయి ఇంకా ఇంకా ఇప్పుడున్న జనరేషన్ ఈజ్ అంతేనా? వెరీ కొంచెం ఐ థింక్ కొంచెం ఆ ఇదిలో ఆ కల్చర్లో ఉన్న వాళ్ళు ఇంకా దే థింక్ లెస్ అబౌట్ ఉమెన్. ఐమ్ సారీ, దే ఆర్ నాట్. ప్లీజ్ అండర్స్టాండ్, విమెన్ ఆర్ నో లెస్ దాన్ యూ ఆల్. దే ఆర్ ఈక్వల్లీ గుడ్. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ బెటర్ దాన్ యూ. ప్రగతి, ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు ఇండస్ట్రీలో. మీరు చెప్పారు అప్పటికి ఇప్పటికి చాలా తేడాలు ఉన్నాయని. ఇప్పటి హీరోయిన్స్ ఎట్లా ఉన్నారు అంటే ఐ హర్డ్ దట్ దే పుట్ దేర్ ఫుడ్ డౌన్, చాలా ఫర్మ్గా ఉంటారు. వాళ్ళకి నచ్చకపోతే అసలు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో. అప్పుడు ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్నసెన్స్, లాట్ ఆఫ్ ఇన్నసెన్స్, అండ్ పేరెంట్స్ డిసైడ్ చేసిన ఒక ప్రొఫెషన్ అది. ఇట్ వాజ్ నాట్ దేర్ చాయిస్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. Whereas now, the girls are choosing. They know what they want. They're very clear. They're educated. They're outgoing. They know what the consequences ఎలా ఉంటాయి అని అజ్యూమ్ చేయగలిగిన ఒక మెచ్యూరిటీ ఉంది ఇప్పుడు. సో డెఫినెట్లీ there is a hell a lot of difference from what we all used to be and now what heroines are now today. ఇప్పుడున్న జనరేషన్కి ఎక్స్ట్రీమ్లీ ఐ థింక్ ఐ am glad they are like that. అంటే ఏ విధంగానూ తగ్గట్లేదు, ఏ విధంగానూ కాంప్రమైజ్ లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టర్ కానీ ఏదైనా. అండ్ దే నో వాట్ దే వాంట్. అండ్ లైఫ్ని కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకుంటున్నారు. ఫ్యూచర్ని చాలా ఆలోచించి దే ఆర్ టేకింగ్ డెసిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లవ్ ఆర్ మ్యారేజ్ ఆర్ ఫినాన్షియల్ ఆర్ యునో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఏ సెట్లో ఉండాలి, ఏ క్రౌడ్లో ఉండాలి, ఎవరిని ఎంతవరకు పెట్టాలి. ఐ థింక్ దట్స్ సంథింగ్ అమేజింగ్ విత్ దిస్ జనరేషన్ అండ్ ఐ కంప్లీట్లీ ఐ అప్లాడ్ దెమ్. ఎప్పుడైనా మీరు ఏదన్నా ఇటువంటివి చూసారా అంటే మీ కళ్ళతో? ఎవరైనా మీ కోస్టార్ ఒక హీరోయిన్ మొహం మీద దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ ఇస్ రైట్ అని చెప్పడం, దాన్ని ఖండించడం, కన్ఫ్రంట్ చేయడం? ఖండించడం అనే దానికన్నా ఐ హ్యావ్ సీన్, నాకు నిత్యా మేనన్ అలా మొదలైంది. ఇట్ వాస్ హర్ ఫస్ట్ ఫిల్మ్. వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, షీ ఈజ్ అ న్యూ కమర్. ఏదో ఒక సీన్లో సమ్ అనదర్ కో యాక్టర్ వాజ్ ఇన్సిస్టింగ్ ఆన్ ఒక డైలాగ్ ఎలా చెప్పాలి అండ్ షీ వాజ్ డిస్ట్రాక్టెడ్ అండ్ షీ వాజ్ లైక్, ప్లీజ్ విల్ యూ మైండ్ యువర్ వర్క్, నేను చేసుకుంటాను, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, షీ సెడ్. ఐ వాజ్ లైక్ సూపర్, yes, this is how you need to be when you know your work and somebody is trying to intervene. I think not right. I think I was like, not bad, things are changing. iDream undindi, she was really good. అంటే బ్యాక్ ఆన్సర్ చేయడం అనుకుంటారు, కాదు. ఐ థింక్ వాళ్ళు చెయ్యకోకుండా దద్దిల్లా ఉన్నప్పుడు నువ్వు somebody helping them out, definitely, but when they're doing their job correctly and when it is not their language and they're trying to do really good, I think as seniors we should not intervene. అది కామన్ సెన్స్ మనకి అది కొంచెం మనము అది అర్థం చేసుకోగలగాలి. చేసుకోనప్పుడు వాళ్ళు తిరిగి అన్నప్పుడు మనము అది యాటిట్యూడ్గాను అహంకారంగాను అనుకోకూడదు. దే నో వాట్ దే ఆర్ డూయింగ్. అంటే నేను జనరల్గా ఐ డోంట్, ఐమ్ వెరీ సైలెంట్ పర్సన్ ఇన్ ద సెట్. అండ్ నేను వస్తాను, ఐమ్ వెరీ ప్రొఫెషనల్. నాకు 7 విత్ మేకప్ అన్నారంటే 6:45 ఐల్ బీ దేర్ విత్ మేకప్. వెన్ ఇట్ కమ్స్ టు టైమింగ్, ఐమ్ లైక్ పర్ఫెక్ట్ టైమింగ్ అనమాట. 10 minutes ముందే ఉంటాను కానీ ఐ కెన్ నెవర్ గెట్ లేట్. అండ్ ఈవెన్ కాస్ట్యూమ్స్ దగ్గర కానీ దేనికి నేను ఈ నస పెట్టడం అలాంటివి ఉండవు. అండ్ ఐ డోంట్ కీప్ కంప్లైనింగ్ అబౌట్ కంఫర్ట్స్. అని నా బేసిక్ కంఫర్ట్స్ ఇచ్చి నార్మల్గా ఉంటే ఐ డూ మై జాబ్. అండ్ ఐమ్ యాక్చువల్లీ అ వెరీ వెరీ కంఫర్టబుల్ యాక్ట్రెస్ టు వర్క్ విత్. Whether it be in terms for director or the producer or the co-actors, I'm very comfortable until unless I'm rubbed on a wrong side. When you rub me on a wrong side, I think I don't take it. Whoever it is, I will not take it. You respect, I respect. You're big, don't show that bigness to me. No, adi evarintiki vallu goppa. Don't try to show the power to me. You be nice to me, I be nice to you. We are colleagues here. పవర్ సినిమా డైరెక్టర్ బాబీ, రెజీనా, సాయి ధరమ్ తేజ్, ఐ థింక్ వీళ్ళందరూ దే అప్రిషియేట్ యూ లాట్ బికాస్ ఆఫ్ యువర్ అంటే
సి ఎనీబడి బేసిక్గా మన సైడ్ మనం డిసిప్లిన్డ్గా ఉండి వెన్ యూ నో వాట్ యువర్ వెన్ యూఆర్ రైట్ అని చెప్పగలిగి వెన్ యూఆర్ రాంగ్ అని చెప్పగలిగి ఎనీబడి విల్ లైక్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ వాళ్ళు వీళ్ళు అని అర్థం చేసుకున్న వాళ్ళకి ఐఎమ్ వెరీ నైస్ దే ఫీల్ ఐఎమ్ ద బెస్ట్. అర్థం చేసుకోని వాళ్ళకి ఐ థింక్ దే విల్ ఫీల్ ఐ హ్యావ్ యాటిట్యూడ్, I'm headstrong. These are the names which they come up with. That doesn't matter. అయితే ఇలియానాకి మీకు చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉందని విన్నాను. Yes. బట్ చాలా మంది తెలియదు ఆ విషయం. ఎలాంటి ఫ్రెండ్స్ మీరు, ఎలాంటి బంధం మీది? ఎప్పుడు స్టార్టెడ్ విత్ జల్సా. జల్సా చేసేటప్పుడు ఫస్ట్ టైం వి వర్ వర్కింగ్ అండ్ ఆ రోజు తన హెయిర్ డ్రెస్సర్ ఎవరో రాలేదు అండ్ ఇట్ వాజ్ అ ఫ్లాష్ బ్యాక్ సీన్. అంటే అన్ని అక్కకి ఇస్తారు, చెల్లెలకి ఇవ్వరు, ఆ సీన్స్ ఫ్లాష్ బ్యాక్ తీస్తున్న సీన్స్ అనమాట. అయితే డైరెక్టర్ 2 జడలు వేసుకోమన్నారు, చిన్నవి 2 జడలు వేసుకొని కళ్ళద్దాలు పెట్టుకోవడానికి. అండ్ షీ డిడ్ంట్ హ్యావ్ అ హెయిర్ డ్రెస్సర్ అండ్ షీ డిడ్ంట్ నో వాట్ టు డూ, ఎవరిని అడగాలి అని. వీ డిడ్ంట్ హ్యావ్ కంపెనీ హెయిర్ డ్రెస్సర్ కూడా లేడు. నేనే వెళ్ళి నేను వేయొచ్చా, కెన్ ఐ హెల్ప్ యూ అవుట్ ఐ సెడ్. లైక్ యా ప్లీజ్ డోంట్ నో. నేను జల్లు వేసాను అండ్ దెన్ దట్స్ వెన్ వీ స్టార్టెడ్ టాకింగ్ అండ్ దెన్ ఈవెన్చువల్లీ వీ కేమ్ నో సమ్వేర్ ఎక్కడో బాండ్ అయిపోయాము. వీ స్టార్టెడ్ టాకింగ్ అండ్ టాకింగ్ అండ్ టాకింగ్. ఎలాగ అంటే ఇంకా నెవర్ ఎండింగ్ టాక్స్. ఇట్ యూస్ టు గో, వీ యూస్ టు గెట్ బ్యాక్ టు ద రూమ్, మళ్ళీ అక్కడ కూర్చుని వీ యూస్ టు హ్యావ్ డిన్నర్స్ టుగెదర్, వీ యూస్ టు స్విమ్ టుగెదర్, వీ యూస్ టు జిమ్ టుగెదర్, ఇట్ వాజ్ లైక్ లంచ్ టుగెదర్, అలాగా ఉండింది. అండ్ తర్వాత చాలా సినిమాలు చేసాము కూడా. ఈవెన్చువల్గా వీ వర్క్డ్, సలీం చేశాను, జులై చేసాము, శక్తి, ఆల్మోస్ట్ 4-5 ఫిల్మ్స్ చేసేసాను. సో వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు మీట్ వెరీ ఆఫెన్. నాకు అప్పుడు ఐ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్ దెన్, ఐ యూస్ టు లివ్ ఇన్ చెన్నై. సో ఐ ఆల్సో యూస్ టు గెట్ బ్యాక్ టు ద రూమ్ అండ్ షీ ఆల్సో యూస్ టు గెట్ బ్యాక్. వీ డిడ్ంట్ హ్యావ్ హోమ్స్ హియర్. సో ఆబ్వియస్లీ ఈవినింగ్స్ వీ వర్ ఫ్రీ ఆఫ్టర్ షూట్. సో వీ యూస్ టు మీట్ అప్, వీ యూస్ టు క్యాచ్ అప్ ఫర్ డిన్నర్, వీ యూస్ టు టాక్. Anything we could talk. It's like, we had that bond. Yeah, it was. ఇప్పటికీ కంటిన్యూ అవుతుందా? Yes, we are still in touch and still talk to each other. Whenever she comes to Hyderabad, she makes it a point. She calls me and I make it a point to meet her. Yes, it's still there. Yes, she's very close. Another good friend, Regina. Yeah, my daughter. డాటర్. నేను యాక్చువల్గా ఒకసారి రెజీనాని కలిసి మేము ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటున్నాం. ఆ టైంలో మీ ఫోన్ వచ్చింది. సో అమ్మ అనేసి మాట్లాడుతుంది. అయితే మాటల్లో ఇంటరాక్షన్ ఎట్లుందంటే ఇట్ వాజ్ నాట్ సౌండింగ్ యాజ్ షీస్ టాకింగ్ టు మదర్. వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నట్టు లేదు అప్ప కాల్. అమ్మ అని మాట్లాడుతుంది. ఫోన్ పెట్టేశాక ఇట్లా చూశాను ఫేస్ ఎక్స్ప్రెషన్. క్వశ్చన్ అడగలేదు ఇంకా. అయితే దిస్ ప్రగతి మామ్, ఐ కాల్ హర్ ప్రగతి అమ్మ. నా ఫోన్లో కూడా నేను అలాగే పెట్టుకున్నాను అని చెప్పింది. షీ షోడ్ అనమాట. షీఈస్ లైక్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వర్క్ చేసేటప్పుడు మాట్లాడుతూ ఉన్నాము అండ్ షీ వాజ్ ఇన్ మ్యామ్ ఆంటీ మేడం షీ వాజ్ లైక్ ఇన్ అ కన్ఫ్యూజన్ హౌ టు ప్రగతి డూ ఐ కాల్ బై నేమ్. ఐ కుడ్ సీ దట్ షీ ఈజ్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ వాట్ టు కాల్ మీ. ఆ కన్ఫ్యూజన్లో ఉంది, అర్థమయ్యి ఐ సెడ్ కాల్ మీ అమ్మ, ఇట్స్ ఓకే. యు షూర్? Yeah, very sure. Then ఒక కంఫర్ట్ లెవెల్ మళ్ళీ వచ్చేసింది. అండ్ దెన్ సేమ్ థింగ్ అగైన్ వీ యూస్ టు సిట్ అండ్ టాక్. ఏంటో ఎక్కడ బాగా వి గాట్ లాంగ్ రియల్లీ వెల్ అండ్ షీ ఈజ్ వెరీ సిమిలర్ టు మీ. మెంటాలిటీ ఈజ్ వెరీ వెరీ సిమిలర్. ఐ యాక్చువల్లీ సీ దట్స్ హౌ ఐ వాజ్. ఒక ఇన్నసెన్స్ కొంచెం నాకు ఐ సీ మై గ్లిమ్సెస్ ఇన్ హర్. సో సమ్వేర్ వీ గాట్ కనెక్టెడ్ అక్కడ. వెరీ సిమిలర్. ఆర్ స్టోరీస్ ఆర్ ఆల్సో వెరీ సిమిలర్. ఆర్ చైల్డ్హుడ్ ఈజ్ వెరీ సిమిలర్. సో ఐ థింక్ ఓకే యా అక్కడెక్కడో బాండ్ అయ్యాము అండ్ యా we continue to be mother and daughter now and yeah, she is like literally my adopted daughter. She comes here often and we go out for dinners, movies. She comes home for sleepover. Yeah, so it is, she's my family member now, not a co-actor anymore. She's my family. So another tomboy friend meeku Nandini Reddy.
Yeah, rowdy. రౌడీ. Yes. She is very close. I feel more than as a director, more than professionally, I admire her personally. She is a very intelligent woman. I think ఇందాక చెప్పినట్టు లేడీస్కి ఇది ఇఫ్ నాట్ ఫర్ అ గర్ల్ ఐ థింక్ షీ వుడ్ హవ్ బీన్ అ వెరీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ బై అవునా? ఫర్ ష్యూర్. ఫర్ సమ్ రీజన్ అమ్మాయి అన్న ఒక పాయింట్కి ఎక్కడో ఒక ఏమో మీకు అనిపిస్తుంది అలా? నాకు అనిపిస్తుంది. బట్ నందినికి అలా అనిపించదు. నందిని నేను అడిగాను ఎప్పుడన్నా, నువ్వు అమ్మాయి అని ఎప్పుడైనా నిన్నేమన్నా తక్కువగా చూసినట్టు లేకపోతే ఇండస్ట్రీలో? నాకు అనిపిస్తుంది, దట్స్ మై పాయింట్. ఇఫ్ నాట్ ఫర్ దాట్ తన కమ్యూనికేషన్ లెవెల్స్ కానీ తనకున్న నాలెడ్జ్, హ్యాబిటెంట్ నాలెడ్జ్ దట్ గర్ల్ ఇస్ గాట్, అండ్ షీఈస్ అంటే షీఈస్ అప్డేటెడ్ ఎవ్రీ డే. మనము ఒక 1 month ఒక్కొక్కసారి బ్యాక్వర్డ్లో ఉంటాము మనం. వీఆర్ నాట్ అప్గ్రేడెడ్ విత్ ద కరెంట్ అఫైర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్లీ అండ్ పొలిటికల్లీ అండ్ అన్ని విషయాల్లో. ఐ థింక్ షీ ఈజ్ సో అప్డేటెడ్ దట్ ఐ ఫీల్ అవుట్డేటెడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, యు నో, వెన్ ఐమ్ విత్ హర్. Whether it be the series what she watches on television, or the movies, or the kind of conversations and the kind of our present issue ni even before anybody could even realize, she would have already got the knowledge. Okay. So I think yeah, personally I like her a lot. Then professionally, keeping aside, you know, definitely, you know, I love to work with her, and she is the one who's experimented me. అలా మొదలైంది లోనే మై టాటూ వాస్ సీన్. ఒక రోజు బ్లౌజ్ ఇక్కడ దాకా షార్ట్గా కుట్టేస్తే దెన్ ఐ వాజ్ లైక్, అయ్యో అమ్మకి యాక్టర్ కదా, ఇది కనిపించేస్తుంది, ఏ అమ్మలకి ఉండకూడదా టాటూ? ఇట్స్ ఓకే, కమ్ విత్ టాటూ, షీ సెడ్. అవునా? ఐ వాజ్ లైక్ ఓకే, ఏదో బాగుంది. అండ్ షీ గేవ్ మీ దట్ వెరీ డామినెంట్ వైఫ్. అంటే మాటకి మాట మాట్లాడడము అలాగా. దేర్ ఆర్ పీపుల్ లైక్ దట్. ఇట్స్ నాట్ దట్, యు నో, వైఫ్స్ ఆర్ నాట్ లైక్ దట్. దేర్ ఆర్ వైఫ్స్ హూ ఆర్ లైక్ వెరీ డామినెంట్ అండ్ వెరీ ఈక్వల్గా మాట్లాడే వాళ్ళు చాలామంది. సో యూజువల్గా వైఫ్ అంటే మన సినిమా వరకు ఏంటంటే చాలా ఏంటండి కాఫీ కావాలా అండి, యూనో, ద కాఫీ టీ సప్లై ఎక్కువ ఉంటుంది. ఇట్స్ మోర్ దెన్ వైఫ్ కన్నా కాఫీ టీ సప్లై. యాక్చువల్గా నేను ఎవరైనా ఫోన్ చేస్తే కాఫీ టీ సప్లై తప్ప ఏమన్నా ఉంటే విషయం ఉంటే చెప్పండి, లేకపోతే వద్దని కూడా అన్న సందర్భాలు ఉన్నాయి. ఓకే. సో అంటే హీ మదరు అన్నానంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కాఫీ టీ సప్లై, మురుకులు జంతికలు తేడానిక, ఇంకెందుకు ఎవరైనా పెట్టచ్చు కదా. సో ఐ థింక్ ఒక షెల్లో నుంచి ఐ థింక్ షీ ఫస్ట్ టైమ్ షీ గాట్ మీ అవుట్ ఆఫ్ ద థింగ్, నాట్ జస్ట్ బీయింగ్ వెరీ ఒబీడియంట్ వైఫ్ అండ్ యూనో ఒక్కొక్క పట్టు చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని గంభీరంగా కాకుండా, where I could breathe easy, I can talk to my husband, I can also share my views. మీరు కాస్త ఊరుకుంటారా, నేను చెప్తున్నాను కదా, నేను చేస్తున్నాను కదా, యూనో అలా మాట్లాడగలగచ్చు, అలా కూడా ఉన్నారు అని ఒక చిన్న ఒక రిలీఫ్ ఇచ్చింది అనమాట. సో ఫస్ట్ డెఫినెట్లీ వర్క్ వైజ్ ఆల్సో ఐ లవ్ టు వర్క్ విత్ హర్, అండ్ పర్సనల్లీ ఐ అడ్మైర్ హర్. ఐ థింక్ షీ వెరీ ఓపెన్ మైండెడ్ పర్సన్, ఓపెన్ హార్ట్, అండ్ ఏది మనసులో పెట్టుకుని దాచుకుని కుళ్ళు కుతంత్రం లాంటిది ఏమీ ఉండదు. వెరీ పాజిటివ్ పర్సన్. నందిని రెడ్డి ఎంట్రీ ఇంటూ యువర్ లైఫ్, అంటే మీ జీవితంలో నందిని రెడ్డి ప్రవేశించిన తర్వాత, మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏర్పడిన తర్వాత మీ వ్యక్తిత్వం ఏమన్నా మారిందా? అంటే మీ ఆలోచించే విధానం, లేకపోతే మీరు సమాజాన్ని చూసే పద్ధతి? అలా అని చెప్పలేము, అంత ప్రభావం అని నేను చెప్పలేను. షీఈస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, దట్స్ ఆల్. నాట్ టు ద ఎక్స్టెంట్ వేర్ ఐ గాట్ ప్రభావితం అండ్ ఆల్, బికాస్ ఐ థింక్ అలా ఏం కాదు. నాట్ టు ద ఎక్స్టెంట్ వేర్ ఐ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ ఆల్. నో, లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్. నాకేంటంటే కొంతమంది దగ్గర కొన్ని విషయాలు, సీ ఐఎమ్ బేసికల్లీ రా పర్సన్. యాజ్ అ కిడ్ ఇఫ్ యూ సీ మీ, మై మదర్ ఇస్ జస్ట్ 16 years older. సో ఐఎమ్ నాట్ అ ట్రైన్డ్, అంటే ఒక ప్రాపర్గా ఒక పేరెంట్స్ ఇలాగ ఉండాలి అలా ఉండాలి అంత నాకు తెలీదు. ఐ థింక్ మేబీ దట్ ఆల్సో కుడ్ బి ద రీజన్ ఫర్ మై యాటిట్యూడ్ ఆర్ సో కాల్డ్ అహంకారం అండ్ ఆల్, బికాజ్ ఐ వాజ్ నాట్ ఆ మోల్డ్ అవ్వలేదు నేను. సో
నాకు కొంతమందిని చూస్తే కొన్ని విషయాలు చాలా నచ్చుతుంది, వాళ్ళు నడిచే పద్ధతి నచ్చుతుంది. కొంతమంది దగ్గర వాళ్ళు స్మైల్ చాలా బాగా అనిపిస్తుంది, కొంతమంది మాట్లాడే పద్ధతి చాలా నచ్చుతుంది, కొంతమంది ద వెరీ వార్మ్త్, నాకు అవి నచ్చుతాయి. నాకు నచ్చినవి ఐ వాంట్ టు డూ ఇట్, అది నేను కూడా చేస్తే ఎంత బాగుంటుంది, ఐ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ లైక్ దట్. అలాగే నచ్చని విషయాలు ఇలా చేస్తే ఇంత అసహ్యంగా ఉంటుంది అంటే నేను ఎవరైనా చేసి చూసినప్పుడు ఇలా చేస్తే ఇంత అసహ్యంగా ఉంటుంది, అప్పుడు మనం ఎప్పుడూ చేయకూడదు. సో దట్స్ హౌ ఐ హ్యావ్ లెర్న్ లైఫ్. నేను ఏం చేయొచ్చు అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ అదే రూల్గా నేను చెప్పట్లేదు. ఐ హ్యావ్ లెర్న్, నాకు అనిపించింది ఇది మంచి అనిపించింది అంతేకాని నేను ఇదే మంచి ఇదే చెడు, నేను ఐఎమ్ జస్ట్ నాట్ బీయింగ్ జడ్జ్మెంటల్ అగైన్. దట్ మైట్ బీ రాంగ్ టు అదర్స్. ఆ బిహేవియర్ కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ నాకు ఆ బిహేవియర్ నచ్చి ఆ పాయింట్లో నేను అడాప్ట్ చేసుకుని అలా చాలామంది అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పాయింట్ అలా పిక్ చేసుకుని ఐఎమ్ హియర్ టుడే. ఆనెస్ట్లీ ఐ వాజ్ వెరీ I think 20 years back or if you would have spoken to me, you wouldn't like me only. ఏంటి ఇలాగా ఉంది, no she's I was a different person. అంటే ఎలా ఉండేవారు? I was bad. అంటే bad in terms అంటే మాట్లాడటంలో కూడా ఒక పాలిష్నెస్ క్లారిటీ ఏం లేదా? క్లారిటీ ఉండదు, ఏం మాట్లాడుతున్నాను క్లారిటీ ఉండదు, మెచ్యూరిటీ ఉండదు, తెలీదు బేసిక్గా. అండ్ I don't like her. I never liked her. You never liked that Pragathi? No. Now yes. అయితే మనం మీ టాటూ గురించి మాట్లాడుకోవాలి, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి. ఈ టాటూ గురించి ఎప్పుడైనా దీని మీద కూడా డిస్కషన్స్ జరిగాయా? అయ్యో, నెట్లో కూడా దాని గురించి ఒక డిస్కషన్ జరిగింది. I don't know why people are after my tattoo. See, one thing I will tell you. ఈ టాటూ ఎందుకు వేయాల్సి వచ్చిందనంటే, మామూలుగా ఈ చిన్నప్పుడు టీకాలు వేస్తారు కదా, నాకు వేసిన టీకా సెప్టిక్ అయ్యి ఇక్కడ అంతా బర్న్ట్ మార్క్ లాగా ఉంటుంది. ఓకే. సో అది కవర్ చేయడానికి, అది ఎప్పుడు ఎవరు చూసినా ఏదో హ్యాండీ, ఇంత పెద్ద విగ్రహంలో ఆ బర్న్ట్ మార్కే కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా ఏదైనా స్లీవ్లెస్ వేసుకున్నా ఎప్పుడైనా చూసి ఏమైందండి అంటే ఇంత పెద్ద అదే కనిపిస్తుందా అని చెప్పి దెన్ ఐ జస్ట్ వెంట్ అండ్ కవర్డ్ ఇట్ ఆఫ్ విత్ ద tattoo because that became one major attraction. Ever chusina adi adagam modalettaru. So I couldn't wear few clothes because of that. So dan gurinchi veinchanu. Adi chaala yellu ayipindi, for almost 18 years almost. It is not ippudu vesindi kaadu, adi long time. Tattoo oka mother character chese avida veskokodadu anedi I don't know why people are after my tattoo. I like it. See, basic గా అర్థం చేసుకోవాల్సింది మదర్ క్యారెక్టర్. ఓకే, నేను స్కూల్కి వెళ్ళాను, నేను కాలేజ్కి వెళ్ళాను, నేను పార్టీస్ వెళ్ళాను, నేను యుఎస్లో నేను ఉన్నాను. ఐ యామ్ అ మోడర్న్ ఉమెన్ హూస్ హెల్త్ కాన్షియస్, హూ లైక్స్ టు లుక్ గుడ్, హూ హ్యాస్ ఫ్రెండ్స్, హూ హ్యాస్ సీన్ లైఫ్ అట్ ద ఏజ్ ఆఫ్ 15-16 ఓన్లీ. సో please, hello, wake up. It's not that. There can be mothers like this also. Tattoo doesn't judge me. Please. మీకు అనిపిస్తుందా ప్రగతి, అంటే ఇట్లా కండిషన్ చేయటం, అంటే ఒక వ్యక్తి ఈ పాత్రలు రెగ్యులర్గా పోషిస్తుంది కాబట్టి ఈ వ్యక్తి అంటే ఇలాగే ఉండాలి, ఈ వ్యక్తిలో ఎలాంటి మార్పులు మేము చూడదలుచుకోలేదు, సో వాళ్ళే ఒపీనియన్స్ ఫామ్ చేసేసుకొని మిమ్మల్ని జడ్జ్ చేయటం అన్నది. ఇప్పుడు ఈ టాటూ ఒకటే కాదు, ఎనీథింగ్ ఫర్ ఇన్స్టెన్స్, అంటే మీరు ఇన్ కేస్ మీరు మీలాగా ఉంటూ ఎప్పుడన్నా లౌడ్గా మాట్లాడటం, ఏదన్నా ఒక పాయింట్ మేక్ చేయటం, అంటే ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో చాలామంది ఉండరు. అది వాళ్ళ కర్మ, ఇంకా మనం ఏం చేయలేము. దట్ పాయింట్ ఆఫ్ టైం దట్ డజంట్ బాదర్ మీ అట్ ఆల్. యా, యాజ్ ఐ టోల్డ్ యూ, నేను ఎలా అన్నాను, ఐఎమ్ నాట్ హియర్ టు ప్రూవ్ మై ఏజ్, అలాగే ఐఎమ్ నాట్ హియర్ టు ప్లీజ్ ఎవ్రీ వన్. సింపుల్. నేను నా వర్క్ నేను కంప్లైంట్ లేకుండా నేను చేయగలుగుతున్నానా లేదా, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఐ హ్యావ్ నో పర్సనల్ ఇన్సెప్షన్స్ విత్ ఎనీబడి, ఐ హ్యావ్ నో పర్సనల్ ఇష్యూస్ విత్ ఎనీబడి, అండ్ ఇఫ్ దే ఫైండ్ అన్ ఇష్యూ విత్ మీ, ఇట్స్ దేర్ ప్రాబ్లమ్, నాట్ మై ప్రాబ్లమ్. అండ్ నాకు వచ్చి చెప్తే నేను వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలను. నా వెనకాల మాట్లాడుకునే వాళ్ళకి నాకెందుకు, ఇంకా అంత నేను ఐ థింక్ ఇట్ షుడ్ బాదర్ మీ. నా వెనకాల మాట్లాడుకునేటప్పుడు అంటే నాతో మాట్లాడే ధైర్యం లేదు కాబట్టి నా వెనకాల మాట్లాడతారు.
ఐ హ్యావ్ అ ప్రాబ్లం, నేను ముందే మాట్లాడతాను. నేను నేరుగా వెళ్ళి నాకు ఈ ప్రాబ్లము, నాకు ఇది నచ్చలేదు, నన్ను ఇలా అన్నారంట అని నేను విన్నానంటే నేను అడుగుతాను. నా ముందు ఐ ఫీల్ నాకు ఏదైనా తప్పుగా అనిపిస్తే నేను నేరుగా వెళ్ళి అడుగుతాను, కానీ నేను వెనకాల మాట్లాడను. సో సమ్మన్ ఈ స్టాకింగ్, వాళ్ళు వెనకాల మాట్లాడుతున్నారంటే వాళ్ళకి విషయం తెలియదు, వాళ్ళు నేనెవరూ తెలియదు. సో నా వెనకాల మాట్లాడుతున్నాను. ఇట్ షుడెంట్ బాదర్ మీ, ఐ డోంట్ కేర్. కానీ జనరల్గా మీరు అన్నట్టు ఇందాక మదర్ క్యారెక్టర్ అంటే ఒక రెస్పెక్ట్. అందుకనే నేను ఇన్నేళ్లుగా నేను ఒక రెస్పెక్ట్ఫుల్ రోల్స్ ప్లే చేస్తూ మదర్ అంటే ఇంకా ఆ క్యారెక్టర్ ఇంకా నో అదర్ సెకండ్ వర్డ్ అబౌట్ ఇట్. ఓకే, అంత డిగ్నిఫైడ్గా రెస్పెక్ట్తో ఉన్న క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్ ఇన్ ఎనీ ఫిలిం. ఆ టైమ్ అండ్ ఏజ్లో ఈ 15 ఏళ్లలో ఇలాంటివి ఎప్పుడైనా వింటూ ఉన్నప్పుడు మీరు ఏమైనా పట్టించుకోరు అంటున్నారు, కరెక్టే, యూ డోంట్ రియలీ బాదర్. బట్ జనరల్గా వెబ్సైట్స్లో ఇప్పుడు ఇంకెక్కువైపోయింది, సోషల్ మీడియా వెబ్సైట్స్లో వీడియోస్ పెట్టేసి ప్రగతి గురించి మాట్లాడుకోవటం, ప్రగతి గురించి బ్యాక్ బైటింగ్ చేయటం, ఇలాంటివి చేసినప్పుడు that shows I've become very popular. So you take it positively. Yeah, I've become very popular. People are searching for me. If you Google, if you're getting so many things about me, that means I've become very popular. I am one of the most wanted person. The more you click about me, the more interested you are about me. So I think I'm popular. ఏది బాదర్ చేయదా అంటే గూగుల్ సర్చ్లో ప్రగతి అని కొట్టగానే ఏమొస్తుంది? గూగుల్ సర్చ్లో ప్రగతి అని కొడితే వికీపీడియా వస్తుంది, ఆ తర్వాత ఇంకేమొస్తాయి? Beautiful young Pragathi and blah 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 blah. Okay, fine, that's their problem. Fine, I take it as, see, okati popularity doesn't come with it's a package. Manamu we can't no just get normal ga manamu oka shell lo nene idi nenu, no, that doesn't come. Popularity comes with a package. You should be matured enough, you should be educated enough, you should be sensible enough to understand it's a package and you should go with it. మీ మదర్, ఇందాక మీరు చెప్పారు మీ మదర్ మీకంటే జస్ట్ 16 years పెద్ద అని. సో ఆల్మోస్ట్ 16 ఏళ్ల వయసులో మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు చెన్నైలో మిమ్మల్ని చూసి భాగ్యరాజా గారు తన సినిమాలో మీకు రోల్ ఇచ్చారు. మీకు అప్పుడు అసలు ఏమీ తెలియదు, హీరోయిన్ అని కూడా తెలియదు మీకు అప్పుడు, వాళ్ళు చెప్పే వరకు. అవునా? అవును. అది మేము రంగరాజపురం, దట్స్ వేర్ వి యూస్ టు లివ్. అక్కడ ఉన్నప్పుడు కింద అందరూ అమ్మాయిలు అందరం కూర్చుని, అంటే మొత్తం ఫ్లాట్స్లో అమ్మాయిలు అందరం కూర్చుని ఏదో కబుల్ స్కూల్ ఏజ్ అనమాట. దట్ వాజ్ ఆ టైంలోనే, ఈ 12th ఆ టైంలోనే ఈ సినిమా ఏది మన రోజా రిలీజ్ అయింది. సో లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు టెల్ ఐ లుక్ లైక్ మధుబాల ఆ టైంలో. అప్పుడు ఈ సిఆర్ సరస్వతి అని తమిళ యాక్ట్రెస్ ఒక ఆవిడ, సో తను అక్కడ అపార్ట్మెంట్స్ దగ్గరికి తన ఓన్ హౌస్ ఏదో ఉండింది. సో షీ యూస్ టు కమ్ టు కలెక్ట్ ద రెంట్. ఫర్ సమ్ రీజన్ షీ యూస్ టు కమ్ వెరీ ఆఫెన్. సో నన్ను చూసి ఒకసారి మధుబాలలాగానే ఉన్నావు తమిళ్లో, మధుబాల మరియే ఇరికా అని చెప్పేసి అలా చెంపగిల్లి వెళితే 10 మంది ఉన్నారు, మనల్ని బొగ్గగిల్లి మనల్ని ఒక హీరోయిన్తో కంపేర్ చేస్తారు, ఇంతమందిలో నేనే హీరోయిన్. ఇట్ వాజ్ లైక్ దట్ మూమెంట్ ఫర్ మీ. అండ్ దెన్ అప్పుడప్పుడు చూసినప్పుడు ఒకసారి ఏదో అమ్మ ఏదో వంట చేస్తుంటే ఆ స్మెల్ వస్తే షీ సెడ్, వెళ్తూ మా ఇంట్లో ఎవరు వంట చేస్తే, మా ఇల్లే ఆంటీ, మా అమ్మనే వంట చేస్తుంది రండి అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి, అది అమ్మ ఏదో కాఫీయో టీయో పెట్టించి, నేను సమ్ ఫిష్ ఫ్రై సంథింగ్ షీ గేవ్ హర్ అండ్ షీ ఈట్ అండ్ అంటే చాలా బాగా చేస్తున్నారండి, తెలుగులో వంట అంటే ఇష్టం అని ఆల్ షీ సెడ్. అండ్ దెన్ మై పిక్చర్స్ వేర్ నా అప్పుడు మైసూర్ సిల్క్ ప్యాలెస్కి నేను యాడ్ ఒకటి చేశాను. ఆ పిక్చర్స్ చూసి సెడ్, అయ్యో నువ్వు ఇది చేసావా, బాగుంది, ఇది నేను తీసుకెళ్ళొచ్చా? షీ సెడ్, నాకు ఇవ్వడానికి భయం, మళ్ళీ పోతే మళ్ళీ రావు కదా, నాకు వేరే కాపీస్ ఎలా తీసుకోవాలో తెలియదు, ఆ 2 ఫోటోలే ఉన్నాయి, ఇప్పుడు ఇవి తీసుకెళ్ళిపోతే, సో నాకు భయం ఇవ్వడానికి. మా అమ్మ తీసుకెళ్ళండి. అమ్మ ఏంటో ఇచ్చేసావు, మళ్ళీ ఆవిడ తీసుకురాకపోతే ఆ ఫోటోలు ఎక్కడ దొరుకుతాయి, ఇస్తారులే, పై ఇల్లే కదా వచ్చేస్తుందిలే అది. సరే అని చెప్పి, అండ్ దెన్ ఆఫ్టర్ వెరీ నెక్స్ట్ డే షీ కాల్డ్ మీ చేసి, ఇలాగా అడ్రస్ చెప్తాను రాసుకోమ్మా, ఇక్కడ ఆఫీస్ దగ్గరికి రమ్మని చెప్పారు,
సరే అనేసి నేను అమ్మ వెళ్ళాము, మాట్లాడారు. మాట్లాడి ఇలాగ ఇంట్రెస్ట్ ఉందా యాక్టింగ్లో, ఉంది. అండ్ దెన్ దే సెడ్ ఆ ఫాలోయింగ్ సాటర్డే ఆర్ సండే స్క్రీన్ టెస్ట్. సో దట్ సాటర్డే ఆర్ సండే, ఫాలోయింగ్ సాటర్డే దే సెడ్, దే ఆస్క్ మీ టు కమ్. కొన్ని బట్టలు వెస్ట్రన్ క్లోత్స్ అవి తీసుకురమ్మన్నారు, మీరు వీడియో షూట్ ఉంటుంది అని చెప్పారు. స్క్రీన్ టెస్ట్. సరే వచ్చాను. నాకు తమిళ్ పెద్ద రాదు. భాగ్యరాజ్ గారు హ్యాస్ హిలేరియస్ డైలాగ్స్, ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ డైలాగ్స్. సో ఆ డైలాగ్స్ అన్నీ చెప్తూ ఉంటే నేను చెప్పేస్తూ ఉన్నాను. అన్నీ అయిపోయి టప 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 ఒక 4 డ్రెస్ చేంజ్లు చేశారు, వీడియో షూట్ చేశారు అంతా. దిస్ ఆల్ హ్యాపెన్ విదిన్ 2-3 hours. India, you're doing this movie, they said. I'm like, okay. వచ్చేసి ఇప్పుడు అప్పుడే ఐ జస్ట్ జాయిన్డ్ కాలేజ్ అనమాట. అయితే ఒక 2-3 months కాలేజ్కి లీవ్ వేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఇయర్ కాలేజ్ ఎస్ఐటి, 2-3 months లీవ్ వేయాల్సి వస్తుంది. 2-3 months అని మొత్తం బాగానేమైనా మారేస్తాం మనం, ఆ రేంజ్లో ఉన్నారమ్మా. చదవద్దు. దట్ వాజ్ వన్. మారేస్తా 3 నెలల కర్మ అనుకుని, లైక్ ఓకే ఓకే నో ప్రాబ్లం. విత్ మీ అండ్ మై మదర్ ఏజ్ డిఫరెన్స్ లేకపోవడం వల్ల నేను మా అమ్మని డామినేట్ చేసేదాన్ని. ఏమంటే నేను ఆవిడకంటే టాల్గా ఉండేదాన్ని. ఆవిడ నా మాట వినాలన్నమాట, నేను ఆవిడ మాట విన్నాను. సో నాన్న కూడా లేరు కదా, సో ఇట్ వాజ్ ఓన్లీ మీ అండ్ హర్. ఇట్ వాజ్ అమ్మని బెదిరించుకునే బతికాను జీవితం అంతా, అలాగే బతికేసాను. నన్ను చూస్తే భయపడేది, ఏమంటే నేను చాలా టాల్ అనమాట ఆవిడకి. నేనే పెద్ద ఇంటికి. ఓకే ఓకే అన్నానంటే ఇది ఓకే చెప్పేస్తుంది. సరే ఓకే ఓకే ఆవిడ కూడా. సరే బయటకు వచ్చిన తర్వాత, అమ్మ ఏంటే నువ్వు అడగలేదు, ఏం క్యారెక్టర్ అడగాలి కదా అని. నేను చాలా ఇంటెలిజెంట్ కదా, మా అమ్మకి ఇంకా బుర్రలేదు ఆ ఫీలింగ్ నాకు. ఆవిడ అడగలేదేంటి, నేను అడిగితే బాగోదని కదా ఊరుకున్నాను, అడగలేదేంటి అనుకుని, ఏంటమ్మా అడగలేదు నువ్వు? అవును కదే అడగలేదు. టాక్స్ లైక్ దట్ ఓన్లీ వన్. పాపం, చాలా ఇన్నసెంట్గా, చాలా పాపం నువ్వు నోట్లో మాటే బయటికి రాదు. తను అదే చెప్తున్నాను, తను బెదిరించుకునే బతికాను జీవితం అంతా. అవును నేను అడగలేదు. షిసెట్ అదే వెళ్ళి అడుగుతాం, ఏం క్యారెక్టరో ఏంటో తెలియదు, ఇంత దూరం వచ్చి మళ్ళీ 3 నెలలు లీవ్ ఉంటున్నారు. సరే ఏం క్యారెక్టర్ అండి అంటే, హీరోయిన్ అమ్మా. ఓకే రైట్. బయటకు వచ్చి డండనక సో హ్యాపీ. అమ్మా హీరోయిన్ అయిపోయాను నేను హీరోయిన్ అయిపోయానమ్మా, నన్ను హీరోయిన్ చూసినట్టు చూడు. లైక్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ దట్ మూవీ గాట్ ఓవర్. అలా ఎంట్రీ అయిందనమాట ఫస్ట్ మూవీ. ఇప్పుడు ప్రగతి ఆ తర్వాత జస్ట్ ఒక 7-8 సినిమాలు చేసినట్టున్నారు అంతే కదా, 2 ఏళ్లలో 7-8 సినిమాలు, అది కూడా అన్ని తమిళ్ మలయాళం. నాకు నచ్చలేదు ఇండస్ట్రీ అంటే, ద వే విమెన్ వేర్ ట్రీటెడ్. అండ్ బికాస్ నేను సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు, సో ఐ డెంట్ హ్యావ్ సంబడి స్ట్రాంగ్ బిహైండ్. ఎవరైనా అమ్మో వాళ్ళ కూతురనో లేకపోతే వాళ్ళ అమ్మాయినో అని భయపడేంత నాకు స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ లేదు. అండ్ జస్ట్ మీ అండ్ మై మదర్, ఐ డోంట్ హ్యావ్ ఫాదర్ ఆల్సో, సో జస్ట్ మీ అండ్ మై మదర్. పీపుల్ యూస్ టు బి వెరీ డామినెంట్. నాకేంటంటే బేసిక్గా ఐ వాజ్ నెవర్ డామినేటెడ్ బై ఎనీబడి. అంటే ఎవరైనా కూడా మనకి అన్న తమ్ముళ్ళో లేకపోతే నాన్నగారు ఏదో ఒక్కొక్క ఇది ఉండుంటే ఆ ఒక భయం ఉండుండేది. ఆ డామినేటింగ్ ఫ్యాక్టరు సంథింగ్ విచ్ ఐ కుడెంట్ డైజెస్ట్. అది నచ్చలా నాకు. మరి మీరే డామినేట్ చేస్తారు కదా. అంటే నేను డామినేట్ అంటే అమ్మని అంటాం కానీ బయట అనం కదా, అందుకని ఎవరైనా అంటే మనకు నచ్చదు. మన అన్నమో ఈజ్ అ డిఫరెంట్ థింగ్, బట్ దట్ డజంట్ మీన్ యూ డూ దట్ టు మీ. అంటే మరి 17 ఏళ్ళ పిల్లని అలాగే ఏ ప్రగతి అని అంటే, ఏ ప్రగతియా నేను నిన్నంటే నువ్వు ఊరుకుంటావా? వాజ్ మై యాటిట్యూడ్. నాకు అలా నచ్చదు, ఏ అనకూడదు. నువ్వు పేరుతో పిలిస్తే నేను పేరుతో పిలుస్తాను. ఇంకా అప్పటికి ఇంకా చిన్నపిల్ల కాబట్టి ఏ పిల్ల అని కూడా అంటారేమో. పిల్ల అంటే అసలు పిల్ల అన్నారంటే ఇంకా అయిపోయారు, వాళ్ళు చచ్చిపోయారు. ఏ పిల్ల అంటే ఏ పిల్లనా, ఏ
నాకు అమ్మ నాన్న లేరా పిల్ల అంటున్నావు, నేను ఇప్పుడు అందరినీ పిల్ల అని అంటాను మళ్ళీ. అప్పుడు అదే చెప్తున్నాను కదా, ఐ వాజ్ ఇన్ వన్ ట్రిప్ దట్ టైం, ఏంటో పెద్ద లబకన్ ఫీలింగ్. ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ థింగ్ ఆఫ్ నాతో ఎందుకు అలా మాట్లాడుతున్నాను, నాతో అలా మాట్లాడకూడదు. మేబీ దట్ వాజ్ రాంగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, బికాజ్ అంటే మై అప్బ్రింగింగ్ వాజ్ లైక్ దట్. అంటే కొంచెం అడ్జస్ట్ చేసుకుని క్వైట్గా మనము దట్ నేచర్ అయిపోయింది. కానీ అది తప్పు అని రియలైజ్ అయ్యారా ఎప్పుడైనా? అలా ఉండకుండా ఉండాల్సింది, లేకపోతే ఈ పాటికి నేను చాలా స్టార్డమ్లో ఉండేదాన్ని, పెద్ద హీరోయిన్ అయిపోయేదాన్ని. యాక్చువల్లీ అదే అంటే ఏదైనా మనం వీ కాంట్ రీరైట్, డెఫినెట్గా వీ కాంట్ రీరైట్. ఐ కాంట్ గో బ్యాక్ టు దట్ ఏజ్. మేబీ దట్ వాజ్ ఫర్ బెటర్మెంట్. నేను అలా అడ్జస్ట్ అయ్యి అలా ఎల్లుండుంటే ప్రాబబ్లీ ఐ వుడెంట్ బి వాట్ ఐ am today. I like myself now. At this point of time, I am my favorite. I love me first. Like, I feel I have evolved out of odds. I have learnt out of my mistakes. I am what I am without giving credit to anybody. I can't give this credit to anybody because each and everything custom nene face chesanu. It is like the crown what I'm wearing today is the path I've taken of thorns. It's as simple as that. అంత నడిచి అంత ఇది చేసి అంత కష్టపడి నేను ఇక్కడికి వచ్చాను. బట్ ఒక తెలుగు అమ్మాయి అయ్యుండి మీరు తెలుగు సినిమాలు ఎందుకు చేయలేదు? నేను ఇక్కడ లేనప్పుడు చెన్నైలో ఉన్నాను. ఇక్కడ లేకపోయినా తెలుగు అంటే తెలుగుకి వచ్చినా కానీ భాగ్యరాజా సినిమా మీది తెలుగులో డబ్ అయింది, లావుగా ఉండేదాన్ని నేను. అది లావు గురించి చెప్తాను. నాకు ఆ సినిమా ఒప్పుకునేటప్పుడు మీరు చూసారంటే నేను ఐ విల్ షో యూ ద పిక్చర్స్. ఐ వాజ్ వెరీ థిన్, ఐ వాజ్ నైస్, ఐ వాజ్ నాట్ ఫ్యాట్, ఐ వాజ్ నాట్ థిన్, ఐ వాజ్ పర్ఫెక్ట్. ఆ సినిమా షూటింగ్కి వెళ్ళడం మొదలెట్టాము. మామూలుగా మనం ఇళ్ళల్లో ఏం తింటామో, ఒక బ్రేక్ఫాస్ట్ అంటే ఒక ఇడ్లీ తింటాం, లంచ్ అంటే ఒక రసం సాంబార్, లేకపోతే ఒక కూర, చికెన్ కూర, మటన్ కూర, ఏదో ఒక కూర, నైట్ ఏదో ఒక చపాతీ, 2 చపాతీలు. ఇది కదా మన మెన్యూ మామూలు ఇళ్ళల్లో. ఇళ్ళంటే 10 టిఫిన్లు ఇచ్చేస్తున్నారు. ఇంత తినొచ్చా? నేను తినే వయసు అప్పుడు. అదీ పూరియా వెయ్యి, వెయ్యి ఇడ్లీ కుడుంగ కుడుంగ, அந்த రెడ్ కలర్ చట్నీ కుడుంగ కుడుంగ, దోశ ఉల్లిపాయలు వేస్తున్నాయి, తింటా వడ తిను, అది తిను, తొక్కి 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 తినేదాన్ని. బట్ ఫర్ మీ ఇట్ వాజ్ ఆల్ న్యూ. నాకు తెలియలేదు. అంటే అందులో నచ్చింది ఏదో ఒకటి తినాలి కాదు. నా కాన్సెప్ట్ ఏంటంటే ఇవన్నీ తినడానికే ఇచ్చారు కదా. అదే చెప్తున్నాను కదా, ఐ డిడ్ంట్ కమ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్. ఆలోచించి చేసింది ఏది కాదు, ఇన్నసెన్స్లో చేసినవే. మోస్ట్ ఆఫ్ మై మిస్టేక్స్ ఇన్ లైఫ్ హ్యావ్ బీన్ అవుట్ ఆఫ్ మై ఇన్నసెన్స్ ఓన్లీ. లంచ్ అలాగే, మటనా ఫిష్ కూడా ఉంది, ఇది కూడా ఉంది, అది కూడా ఉంది, మళ్ళీ పెరుగు, అయ్యో తినలేనేమో, పర్లేదు పెరుగు కూడా గట్టిగా ఉంది. వాళ్ళు చెప్పడం కూడా అలాగే చెప్తారు, కుండలో ఉందమ్మా చల్లటి పెరుగమ్మా, తినండి అమ్మా. లేకదా వెయ్యి ఆలోచిస్తావే, తినే వయసు, ఎర్రగబడి తినేదాన్ని. ఇవి కాక మధ్యలో మళ్ళీ స్నాక్స్ వస్తాయిగా, బిస్కెట్లని. అది ఆ గుడ్డే బిస్కెట్లు నాకు భలే ఇష్టం. చిక్కీలని, మురుకులని, తట్టె అని, అవని ఇవన్నీ వస్తూ ఉండేవి. ఏది వదలంగా మనం, కొబ్బరి నీళ్ళు, జ్యూసులు, ఇవ్వు ఏది వదిలేదు లేదు. ఆయన ఎప్పుడు భాగ్యరాజ్ గారు సెట్ ఎంటర్ అవుతూ ఉంటే నేను తింటూనే ఉండేదాన్ని. ఒక 1 రోజులు చూశారు ఆయన. 1 రోజులు కొంచెం అలా షేపులు మారిపోయాయి. బై ఎండ్ ఆఫ్ ద మిడ్ ఆఫ్ ద మూవీ, ఇఫ్ యు సీ ద మూవీ, ఒక్కొక్క షాట్లో ఒక్కొక్కలాగా ఉంటాను నేను. మల్టీ కలర్ మహాలక్ష్మి లాగా. ఒక దాంట్లో సన్నగా ఉంటుంది, ఒక దాంట్లో ఒకలాగా, ఒక దాంట్లో. బై ద ఎండ్ ఆఫ్ ద మూవీ ఐ హ్యాడ్ పుట్ ఆన్ లైక్ 10 or 12 kgs. బాగా లావ్ అయిపోయాను. విపరీతమైన తిండి 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 తిండి. అసలు అంటే ఏదో ఆ ఇంట్లో తిండే తినందల్లాగా, అసలు ఏదో మొహాసి, ఏదో కరువులు కష్టాల్లోంచి వచ్చి అమ్మా తిండి పెట్టు చాలమ్మా అన్నట్టు. అదే పళ్ళం మీద పడి తింటారంటారు కదా, అలా తినేదాన్ని అనమాట. వెన్ ఎవర్ హీ యూస్ టు ఎంటర్ ద సెట్, ఐ యూస్ టు కీప్ ఈటింగ్.
హీ వాజ్ లైక్ అయ్యో ఏంటి పిల్ల ఏంటి ఇలా తింటుంది, వాళ్ళ అమ్మకి ఎవరైనా చెప్పండి రా. మా అమ్మ వస్తే తిన్నదని మా అమ్మని రూమ్లోనే ఉండమనేదాన్ని, లొకేషన్కి రానిచ్చేదాన్ని కాదు. ఆవిడ నా భయ్యాన్ని పాప నువ్వు వస్తే నేను యాక్ట్ చేయను, నాకు యాక్ట్ చేయాలనిపించట్లేదు. పాప ఎందుకు వస్తుంది, పాప రూమ్లో ఉండేది. ఏమంటే తిన్నివ్వదని భయం. ஸோ என்ன இந்த பொண்ணுக்கு யாராவது சொல்லுங்க, அவங்க அம்மாவுக்கு சொல்லுங்க, என்ன எப்போ பார்த்தாலும் தின்னுக்கிட்டே இருக்கு అనేవాడు ఆయన. సో అలాగా. సో అందుకని ఐ థింక్ తెలుగు డెంట్ వర్క్. వెళ్ళింది నా ఆల్బమ్ 2-3 చోట్లకి, బట్ ఇట్ డెంట్ వర్క్ బికాస్ ఐ వాజ్ ఐ టోల్డ్ ఐ వాజ్ నాట్ బ్యాడ్, ఐ వాజ్ నాట్ గుడ్, ఐ వాజ్ బ్యాడ్. నేనే యాక్సెప్ట్ చేయను హీరోయిన్గా. ఇప్పుడు నేను మనం మాట్లాడుకోకూడదు కదా, హీరోయిన్గా నేనే యాక్సెప్ట్ చేయను. షీ వాజ్ అ వెరీ బ్యాడ్ లుకింగ్ గర్ల్ దెన్. ఒకటి ఏంటంటే యాజ్ యూ సెడ్ చాలా ఒక స్ట్రగుల్స్ అని అనలేం, కానీ బట్ ఏమీ తెలియని ఒక స్థితి నుంచి మీరు ఈ స్థితికి వచ్చారు. స్ట్రగుల్ అండ్ యు ఆర్ వెరీ వల్నరబుల్. అండ్ ఆ ఏజ్ అటువంటిది, అంటే 15-16 ఏళ్లకి సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయ్యి, అప్పట్లో మీరు అన్నట్టు ఇంత స్ట్రాంగ్ కూడా ఎవరు లేరు, ఇంత ఓపెన్గా ఇంత ధైర్యంగా మాట్లాడే అంత ఇది కూడా లేదు. సో ఆ స్థితిలో ఆ పరిస్థితికి నేనున్న ఎదురు ఇది లేదు, అంటే ద సేమ్ కైండ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వాజ్ నాట్ దేర్. సో ఎట్లా ఉండేది అప్పట్లో, అంటే మీ వల్నరబిలిటీని క్యాష్ చేసుకొని యూస్ చేసుకొని అడ్వాంటేజ్గా తీసుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నేను అబద్ధాలు చెప్పను, వెనకాల మాట్లాడను, ఏదైనా మొహం మీద చెప్పేస్తాను. సో ఐ ఎక్స్పెక్ట్, ఇప్పుడు మన అబద్ధం చెప్పినప్పుడు మనం చెప్పేది నిజమైనప్పుడు ఎదుటి మనిషి చెప్పేది నిజమని నమ్మేస్తాను. సో అలాగే లైఫ్ అంతా నమ్ముతూనే వచ్చాను నేను. అంటే ఎన్నిసార్లు దెబ్బ తగిలినా ఎదుటి మనిషి చెప్పేది నిజమేనేమో, అంటే నిజమేనేమో కాదు, నిజమే అంటే అంత ఖచ్చితంగా నమ్మేస్తాను నేను. ఐ థింక్ దట్ ఈస్ వన్ మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ మైండ్. I trust people very easily. And emotionally I'm very scattered person. You can you know, నాకు పాపం వెంటనే I melt down very. I cannot be that strong and very rude to people. The moment I feel పాపం I'm like gone. కానీ చక్కగా ఒక 7-8 సినిమాలు చేస్తూ మంచిగా, అంటే ఒక హీరోయిన్ స్టేటస్ని అనుభవిస్తున్న మీరు సడన్గా బ్యాక్ ఆఫ్ అవ్వడానికి కారణం ఏంటి? ఎందుకు మీరు సినిమాలు మానేశారు? సినిమాలు నాకు నచ్చలేదు. నాకు ఆ పాయింట్ ఆఫ్ టైం ఐ ఫెల్ట్ ఐ వాజ్ నాట్ మెంట్ ఫర్ సినిమా. నేను అది నాకు తగ్గ ప్లేస్ అని నాకు అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు? అంటే మీకు తగ్గ ప్లేస్ కాదని ఎందుకు అనుకున్నారు? ఐ వాజ్ అంటే కొంచెం దానికి ఏదైనా కానీ ఒక అనుకువ, ఒక ప్రొఫెషనల్గా ఒక దానికి కావాల్సిన, ఇప్పుడు యాజ్ ఐ టోల్డ్ యూ ఐ వాజ్ అ ఫుడీ. నేను మెయింటైన్ చేయాలి, నేను మెయింటైన్ చేయలేదు. అండ్ చిన్నపిల్లలాగే చూస్తారు కానీ ఓ పెద్దవాళ్ళలాగా ఎవరు చూడరు. సో ఆబ్వియస్లీ దట్ ఐ వాజ్ ట్రీటెడ్ అ కిడ్. నన్ను మర్యాద ఇవ్వనప్పుడు ఒకలాగా ఎవరైనా ఏంటి ఇట్రా నువ్వు అని అంటే నువ్వు అంటే నువ్వు ఊరుకుంటావా వాజ్ మై స్టేట్ ఆఫ్ మైండ్. ఐ థింక్ ఐ వాజ్ నాట్ మెంట్ టు బీ దేర్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఐ డిడ్ంట్ నో, అది హ్యాండిల్ చేయలేకపోయాను నేను. అండ్ ఇట్ వాజ్ అ హ్యూజ్ ఎంట్రన్స్ ఫర్ మీ. అంటే నేను డెబ్యూట్ అయిన సినిమా వాజ్ లైక్ అ బిగ్ సినిమా. ఇట్ వాజ్ కే భాగ్యరాజ్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద #1 స్క్రీన్ ప్లే డైరెక్టర్ ఇన్ ఇండియా. అండ్ అంత పెద్ద డైరెక్టరు ఇంట్రడ్యూస్ అయ్యి మై ఫోకస్ ఆన్ మీ వాజ్ టూ మచ్ అండ్ ఐ కుడెంట్ హ్యాండిల్. అంటే అంత అండ్ ఐ వాజ్ నాట్, ఆ టైంకి ఐ వాజ్ నాట్ మెంట్ ఫర్ ఇట్. అయితే సినిమాలు మానేయటం అన్నది ఉన్న పలంగా ఒకే రోజు వన్ ఫైన్ డే అయిపోయిందా, లేకపోతే వాజ్ ఇట్ అ ట్రాన్సిషన్? నాకేంటంటే ఐ డిడ్ అ మూవీ విత్ వన్ యాక్టర్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హిజ్ నేమ్. హీ వాజ్ వన్ ఆఫ్ ద తమిళ్ హీరో అనమాట. అండ్ హీ వాజ్ వన్ ఆఫ్ ద ఒక వెరీ చీప్ కైండ్ ఆఫ్ పర్సన్. సో హీ వాజ్ ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఆ షూట్ జరుగుతూ ఉండింది. అండ్ ఒక సాంగ్ షూట్ జరుగుతుంది. సాంగ్ షూట్ జరుగుతున్నప్పుడు దట్ వాజ్ అ రెయిన్ సాంగ్. శివశంకర్ మాస్టర్ వాజ్ ద డాన్స్ మాస్టర్. నాకు ముందు రోజు ఒక పర్పుల్ కలర్ శారీ ఇచ్చారు. ముందు రోజు సాంగ్ షూటింగ్ అయిపోయింది.
అండ్ ద నెక్స్ట్ డే కాస్ట్యూమర్ ఇంకొక వైట్ కలర్ సారీ విచ్ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్గా ఒక చీర తెచ్చారు. ఐ వాజ్ లైక్ అయ్యో ఇది కట్టుకొని ఇప్పుడు ఇందులో తడిస్తే అసలు ఏముంది మొత్తం అంతా లైక్ లిటరల్లీ. అది ఆ కాస్ట్యూమర్ పెట్టేటప్పుడే హీ సెడ్ ఆ చీర అంత సరిగ్గా ఏమీ ఆ సాంగ్కి తగ్గట్టు లేదంట, అందుకని ఈ చీర మార్చమన్నారు. అది ఆ మాట అది బాగా తగిలింది నాకు. ఐ పుట్ అమ్మ రాలేదు అనమాట షూటింగ్. ఐ పుట్ మై ఫుడ్ డౌన్. ఐ సెడ్ ఐమ్ నాట్ గోన్ వేర్ దిస్ సారీ. నేను వేసుకోను. నిన్న వేసుకున్న చీర నాకు నిన్న ఆ ముందు రోజు ఏం చెప్పారంటే 3 రోజుల్లో ఈ చీర అని చెప్పారు. నాకు 3 రోజుల్లో ఈ చీర అని చెప్పారు. నాకు ఇప్పుడు సడన్గా వచ్చి ఈ చీర ఇస్తున్నారు, నేను వేసుకోను. దెన్ ఇట్ వెంట్. అది పెద్ద ఎగ్జాజరేట్ అయ్యి అతని దాకా వెళ్ళింది అనమాట. హీఈస్ ద హీరో అండ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్. అతని దాకా వెళ్ళినప్పుడు తను వచ్చి ఏమైంది ప్రగతి, వాట్ యూ నాట్ వేరింగ్? ఐ సెడ్ ఐ వోంట్ వేర్. ఐల్ వేర్ ద వన్ విచ్ ఐ వోర్ యెస్టర్డే బట్ ఐ విల్ నాట్ వేర్ దిస్ సారీ. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ వేరింగ్ దిస్ సారీ. దిస్ లుక్స్ వెరీ చాలా చీప్గా ఉంటుంది, నేను వేసుకోను. హీ డిడ్ంట్ సే ఎనీథింగ్ దేర్. బయటికి వెళ్ళాడు, మేకప్ రూమ్ నుంచి బయటకు వెళ్ళి అక్కడ అందరూ యాక్చువల్ షూటింగ్ చూడడానికి చాలామంది పబ్లిక్ ఉన్నారు. అక్కడ అసహ్యంగా హీ స్టార్టెడ్ టాకింగ్, టెల్లింగ్ ఏదేదో ఇంకా ఒకలాగా వల్గర్గా హీ స్టార్టెడ్ టాకింగ్. అండ్ హీ సెడ్ మాధురి దీక్షిత్ వేసుకోలేదా, శ్రీదేవి వేసుకోలేదా, వాళ్ళు వేసుకోలేదా, వీళ్ళు వేసుకోలేదా. అండ్ హీ స్టార్టెడ్ కొంచెం వెరీ అబ్యూసివ్. నాకు ఇంకా దాట్ వాజ్ ద ఎండ్. అంటే ఇంకా పూర్తిగా అలాగ వచ్చేసింది. ఐ వెంట్ అవుట్ సైడ్. నాకు నేరుగా చెప్పు, నువ్వెందుకు వచ్చి రోడ్డు మీద తిడుతున్నావు, నాకు నేరుగా చెప్పు. అవును, వాళ్ళు వేసుకున్నారు, వీళ్ళు వేసుకున్నారు, వీళ్ళు వేసుకున్నారు, వీళ్ళు వేసుకున్నారు, ప్రగతి వేసుకోదు. అయినా ఇదే రజనీకాంత్, కమల్ హాసన్ అయితే వేసుకుంటాను, నీ ముఖానికి నేను వేసుకోను. ఎవరి దగ్గర చెప్పుకుంటో చెప్పుకో, నేను వెళ్ళిపోతున్నాను షూటింగ్లోంచి అని చెప్పేసి కారెక్కి ఇంటికి వెళ్ళిపోయాను. ఐ వెంట్ ఆఫ్. ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ at that point my self-respect, my ego, my womanhood was so hurt. అంటే he could have convinced me in a better way. Not even talking to me, nothing. He just can't go and flare upon me like that. I couldn't take that. That was the point of decision. I am not going to act hereafter. Who the hell is he? వాడెవడో రోడ్ సైడ్ fellow. వాడు కూడా నన్ను తిట్టాడా? వాడు తిట్టేదాకా నా బతుక, నాకొద్దు, ఈ ఇండస్ట్రీని వద్దు. దట్ వాజ్ ద మూమెంట్ ఐ డిసైడెడ్ ఐఎమ్ నాట్ గోన్ యాక్ట్. తర్వాత ఇంటికి వచ్చేసాను. అండ్ దెన్ అది పెద్ద అసోసియేషన్ దాకా వెళ్ళి పెద్ద ఇష్యూ అయ్యి, అండ్ దెన్ హీ గాట్ ఆల్ ద కౌన్సిల్ నుంచి వాళ్ళని వీళ్ళని అందరినీ తీసుకొని హీ కేమ్ హోమ్ అండ్ ఆల్. ఐ టోల్డ్ మై మదర్, మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడు, నేనే మాట్లాడతాను, యూ నాట్ టాకింగ్ ఎనీథింగ్, ఐఎమ్ నాట్ గోన్ డూ విత్ దిస్ ఫెలో నో మ్యాటర్ వాట్. నా టర్మ్స్కి నేను చేస్తాను, ఈ ఒక్క సినిమా ఫినిష్ చేసి ఇచ్చేస్తాను, ఇంకా యాక్ట్ చేయను. ఐ సెడ్. మై మదర్ లైక్ అయ్యో ఏంటి అలాగా. దెన్ దే ఆల్ కేమ్, ఏంటమ్మా అలా ఎలా షూటింగ్ వదిలేసి వస్తావు, లాస్ అవుతుంది కదా, ఇంత లాస్ అయింది, యూ విల్ హ్యావ్ టు బేర్ దాట్ దిస్. ఐ సెడ్ చూడండి, మీరు అగ్రిమెంట్లో చూడండి, నో వేర్ ఇట్ ఈస్ రిటన్ that I will reveal or I will do that or anything. If I am not comfortable in that dress, you cannot force me. Simple. లేకపోతే క్లాస్ చూపించమండి, ఈ సారీ వేసుకుంటాను, నేను ఇది ఇంత చేస్తాను అంత చేస్తాను అని ఎక్కడైనా సైన్ చేశాను? లేదు కదా. నాకు కంఫర్ట్ లేదు, ఆ సారీ నేను వేయను, నేను చేయను. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఓకే రైట్, నేను కూడా చేస్తాను. కానీ వీడు రజనీకాంత్తో చిరంజీవినో లేకపోతే ఏ పెద్ద కమల్ హాసన్ కాదు, వీడికి నేను చేయను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాకేంటంటే I just wanted to put him down at that moment because he let me down. I wanted to make him understand you're not that big. సో ఆ మాట అనేటప్పటికి పెద్దగా ఇదయ్యి, నేను ఫైల్ వేసేది సరే అమ్మా నువ్వు ఫినిష్ చేసి అయితే ఇచ్చేయాలి కదా. That's how I said to my terms, I'll finish the movie and give it. That's when I decided I'm not going to act hereafter. This is not where I'm meant to be. I cannot take this kind of humiliation. Next time something like this comes, I didn't want to face such situations. That's when I decided no, I'm not. That's when I got married. Immediately I jumped into decision of marriage and got married. అంటే అది వెంటనే సినిమాలు వద్దనుకున్నారో పెళ్లి చేసుకున్నాను. ఆ టైంలో ఓకే ఫైన్,
my husband used to like me a lot and he proposed, let's get married, fine, chalo come. అంతే. That's why అంత 19 ఏళ్ళు 20 ఏళ్ళకి అయిందా పెళ్ళి? 20 I was married, 21 I had my son. So it was like chatpat. చేసేసుకున్నాను. I got married very early. I know. అయితే మీ మదర్ కూడా అలాగే కదా? 14-15 years కి she got married. 15 years she was married, 16 I was born. So it was very early for almost, I think, అదే తనకి తెలియలేదు, నాకు తెలియలేదు. I think పెళ్ళి అయిన తర్వాత that's when I knew, ఓహో ఈ ప్రొఫెషన్ నేను వదులుకున్నానా, ఓ మనీ ఈజ్ సో ఇంపార్టెంట్, మనీ మ్యాటర్స్ అ లాట్. ఓకే, it is not about ego, it is not about stubborn, it is not about being who's the boss, it is about money. That's when I learned the importance of money. అంటే ఒక్కసారి అంటే లా గోడ్ మీద పెడితే అలా ఉంటుంది, అలా ఒక్కసారి తగిలిందనమాట అహంకారానికి. సో ఐ రియలైజేషన్ 22-23కి అయింది. That's when I understood, when I had my son and both of us were not financially settled and we didn't have support from the parents. That's when we knew how important money was. So that's when I realized what I lost. That's when I knew, oh, cinema appudu. కానీ మీరెంత ధైర్యస్తురాలో, ఎంత ఆత్మాభిమానం ఉన్న వ్యక్తో, ఎంత డేరింగ్ పర్సనో, మీ మదర్ మిమ్మల్ని మించిన వ్యక్తి అంట కదా. షీ వాజ్ రెబెల్ స్టార్ ఐ బిలీవ్. అంటే మీరు ఆవిడని డామినేట్ చేసి ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ షీఈస్ కరెక్ట్ వర్డ్ యూస్ చేయాలంటే షీఈస్ అ వెరీ ఈగోయిస్టిక్ పర్సన్, వెరీ స్టబర్న్ పర్సన్. అండ్ kudos to her. I don't think నా లైఫ్లో అంత ఇండిపెండెంట్గా ఒక లేడీ తన ఇష్టానికి తను బతికింది నేను మా అమ్మనే చూసాను. షీ హ్యాస్ లివ్డ్ ఆల్ హర్ లైఫ్ టు హర్ టర్మ్స్ ఓన్లీ, నో మ్యాటర్ వాట్ ద లాస్ మైట్ బీ, ద బిగ్గెస్ట్ లాసెస్, బట్ షీ హ్యాస్ లివ్డ్ ఓన్లీ టు హర్ టర్మ్స్. తను ఎవరి కోసము మారలేదు, దేనికోసము మారలేదు, ఎంత పెద్ద లాస్ అయినా మారలేదు. షీ హ్యాస్ బీన్ స్టబర్న్ ఆన్ సర్టన్ థింగ్స్. మేబీ అది ఆలోచిస్తే ఎంతమందికి అలా ఉంటుంది, ఎంతమంది అలా బతకగలరు అనిపిస్తుంది. బట్ అట్ అ వెరీ బిగ్ లాస్. షీ హ్యాడ్ టు లూజ్ లాట్ ఆఫ్ థింగ్స్ బికాస్ ఆఫ్ దట్. ఐ థింక్ సర్టన్ థింగ్స్ ఐ హ్యావ్ లర్న్డ్ ఫ్రమ్ హర్. వాట్ షుడ్, నేను ఎక్కడ స్టబర్న్ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఎక్కడ కొంచెం మనం తగ్గాలి అండ్ ఆల్ ఐ హ్యావ్ లర్న్డ్ లుకింగ్ ఎట్ మై మదర్. కానీ ప్రగతి తన జీవితంలో జరిగిన సంఘటనలు, తను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కోకూడదని, మీరు పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు తను చాలాసార్లు స్టాప్ చేసిందట కదా, ఇది కాదు ఏజ్, ఇప్పుడు చేసుకోవద్దు, ఎందుకంటే నేను ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. కాదు ఫర్ అదే తనకి తెలియలేదు. షీ డిడ్ంట్ నో హౌ టు హ్యాండిల్ అ టీనేజర్. దట్స్ వాట్ ఐ ఫెల్, బికాస్ షీ హర్సెల్ఫ్ వాజ్ వెరీ యంగ్. షీ డిడ్ంట్ సే ఇట్ లైక్ దట్. Her point was don't get married, that's all. She couldn't explain the practicality because I was not that difficult to, as I told you, I'm very easy to handle if you understand me. Problem with her is she never understood, and basically she never understood how to tackle a teenager. Tackling a teenager is a task for anybody. I think ippudunna rojullo it's very difficult. I was a very rebellious child. I was more of a boy. I was like, ఎక్కువ డామినెంట్గా ఉండి, I was more of a tomboy kind of a person, and who likes bullets, who likes bikes, cycle. I was a cyclist, cycling లో gold medalist. I was more of that kind of. సో అలాగా ఉండేటప్పుడు అండ్ ఫాదర్ లేకుండా ఒక్కొక్క భయం, ఒక్కొక్క మగ భయం అనేది లేకోకుండా పెరిగిన ఒక అమ్మాయి కాబట్టి ఇట్ వాస్ డెఫినెట్లీ డిఫికల్ట్ ఫర్ మై మదర్ టు హ్యాండిల్ బికాస్ షీ డిడ్ంట్ హ్యావ్ ద మెచ్యూరిటీ. At that time I didn't understand. I always used to blame her, because of her my life got screwed up ani. Kani now over a period of time when I was thinking back and sitting, she didn't know to handle. She was very young. Actually ga nakunna maturity kuda at that point of time she didn't have, because she didn't have a circle. She was not educated.
and she didn't come from that background where she had socially friends, and she was not a very friendly person with people, so she didn't know what, she was not updated. సో మీరేమనుకుంటారు ఇప్పుడు ఆ టైంలో పెళ్లి చేసుకోవటం రైట్ అని అనుకున్నారా కాదంటే డిడ్ యూ థింక్ యూ డిడ్ రైట్? Absolutely crap. That's not the age to get married for any girl. No. Absolutely no. ఆ తర్వాత ఫినాన్షియల్ గా మనకి స్టెబిలిటీ లేనప్పుడు, ఒక ఐడెంటిటీ లేనప్పుడు, వెదర్ ఇట్ బీ ఫర్ అ గర్ల్ ఆర్ అ బాయ్, జస్ట్ బికాజ్ యూఆర్ లైకింగ్ సంబడి వితౌట్ ఒక క్లారిటీ లేకుండా పెళ్లి చేసుకోవడం చాలా తప్పు. అది ఇట్స్ రాంగ్. ఆ తర్వాత ఏం సమస్యలు ఎదుర్కొన్నారు ప్రగతి? ఫినాన్షియల్లీ వీ హ్యాడ్ లాడ్ ఆఫ్ ఇష్యూస్. ఫినాన్షియల్లీ వీ హ్యాడ్ టు గో త్రూ లాడ్ ఆఫ్, ఫినాన్స్ లేనప్పుడే ప్రేమ ఇంకా ఇంటికి వెళ్ళిపోతుంది, ద్వేషాలు వస్తాయి, డిస్రెస్పెక్ట్ వస్తుంది. అండ్ ఐ థింక్ దట్ వాజ్ అ వెరీ ఫూలిష్ డెసిషన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అంటే చాలా కంఫర్టబుల్గా రావాల్సిన జీవితాన్ని మనమే కోరుకుని దాన్ని మెసప్ చేసి అలా వచ్చిన ఇది ఆ డెసిషన్. బట్ ఎనీవే ఫైన్, సో ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్, సో లెర్న్డ్ అవుట్ ఆఫ్ దట్. ఆ తర్వాత ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు మరి ఏం చేద్దాం అనుకున్నారు? మీకు అప్పుడు సినిమాలు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అని అనిపించిందా, లేకపోతే సీరియల్స్ ఆప్షన్? నాకు ఇంకా వేరే ఇంకేం తెలీదు. I don't know, because graduation అయింది కానీ, but now I can't think of going to an office and working back again. And at that point I felt quitting movies was a very wrong decision. And ఇంకా అదే వచ్చు, నాకు ఇంకేం తెలీదు other than acting. I didn't know anything. I can't think of going to an office and sitting. అసలు ఆ థాట్ ఎప్పుడూ లేదు ఆఫీస్కి వెళ్ళాలి అనేది. సో ఐ అగైన్ మళ్ళీ ఇంకా ఆ టైంలో మళ్ళీ అగైన్ ఇంకా మళ్ళీ కాంటాక్ట్స్ అంతా మళ్ళీ రీబ్రష్ చేసి, అండ్ ఐ హ్యాడ్ పుట్ ఆన్ వెయిట్. మామూలుగా హీరోయిన్గా ఉన్నప్పుడే ఐ వాజ్ ఫ్యాట్, అండ్ దెన్ ఇంకా బాబు పుట్టి అదంతా అయిన తర్వాత దెన్ ఐ వాజ్ ఈవెన్ మోర్, వాజ్ ఆన్ అ బల్కియర్ సైడ్. దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ విత్ టెలివిజన్ తమిళ్ సీరియల్స్ మొదలెట్టాను. తమిళ్ సీరియల్స్ మెల్లగా తెలుగు అప్పుడు అడిగారు అనమాట. That's when I got into Telugu serials. ఈ తెలుగు సీరియల్స్ చూసే ఇంకా ఈ సినిమా ఆఫర్స్. That's how I got into. మళ్ళీ అప్పుడు ఏంటంటే చాలా భయభక్తులతో, చాలా ప్రొఫెషనల్గా. ఇప్పటికీ మీరు చూసారంటే నాకు షూటింగ్ ఉంది అంటే భయపడి లేస్తాను నేను. నాకు ఆ టైమింగ్ అలామ్ నాకు అక్కర్లేదు. ఐ గెట్ అప్ ఈవెన్ వితౌట్ అలామ్. ఐఎమ్ స్కేర్డ్. నాకు ఆ భయంతో లేస్తాను, లేట్ అయిపోతుందేమో అని. ఐ రెస్పెక్ట్ మై జాబ్ సో మచ్. ఏమంటే ఒకసారి వద్దనుకుని నేను కాలదనుకుని వెళ్ళినా నాకు తిండి పెట్టింది ఇదే మళ్ళీ. సో ఐ థింక్ it's as good as my own mother. Kalama Talli is like cinema is my mother again, నేను అది లేకపోతే నేను లేను ఈరోజు. అంటే ఇప్పుడు మనం తల్లిని కాదన్నా కానీ తల్లి మనల్ని వదలరు కదా, అలాగా సినిమా ఈజ్ నెవర్ లెఫ్ట్ మీ. ఐ థింక్ ఐ వాజ్ మెంట్ టు బి హియర్, విచ్ ఐ వాజ్ రాంగ్. ఐ థాట్ ఐ వాజ్ నాట్, ఐ డెంట్ బిలాంగ్, బట్ ఐ ఆల్వేస్ బిలాంగ్డ్. బట్ నాకు టైం పట్టింది అది అర్థం అవ్వడానికి. ఐ బిలాంగ్ టు దిస్ ప్లేస్, దిస్ ఇస్ మైన్, ఐ వాజ్ మెంట్ టు బి హియర్ అనేది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ అండర్స్టూడ్. సో డెస్టినీ చూసారా, ఎలా తిరిగి మీరు తమిళ్లో మొదలుపెట్టారు హీరోయిన్గా, కానీ మీ డెస్టినీ తెలుగులోనే ఉంది. తెలుగు హైదరాబాద్ యాక్చువల్గా చెన్నైలో ఎప్పుడు ఉన్నప్పుడు చెన్నై వదిలే ఛాన్సే లేదు. నేను హైదరాబాద్ ఇంపాసిబుల్, డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ ఇట్. ఐ నెవర్ గోన్ కమ్ టు హైదరాబాద్. ఐఎమ్ హియర్, ఐఎమ్ బ్యాక్ టు మై రూట్స్, మై ప్లేస్. నా ఊర్లో నేను ఉన్నాను, ఇక్కడే చదివి ఇక్కడే పుట్టి పెరిగాను. బట్ ఐ వాజ్ ఆల్వేస్ అండర్ అ ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ నెవర్ గోన్ కమ్ బ్యాక్ టు హైదరాబాద్. అండ్ ఇట్స్ 5th year సిన్స్ ఐవ్ షిఫ్టెడ్. మళ్ళీ రీలొకేట్ అయిపోయాను ఇక్కడే. మీరు చదివింది ఓన్లీ ఇంటర్మీడియట్ వరకేనా ప్రగతి? నో, ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్, కాకపోతే ఫైనల్ ఇయర్ దగ్గర కొంచెం ఇంకా ఉన్నాయన్నమాట. అంతేనా? ఇంకొన్నాయి బ్యాక్లాగ్స్? రాస్తారు ఎప్పుడైనా? రాద్దాం అనుకుంటున్నారా? ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ ఏమేమి సబ్జెక్ట్స్ కూడా గుర్తులేదు నాకు. అయితే లాంగ్వేజ్ స్కిల్స్ ఎక్కడ పికప్ చేశారు? Language, I communicate a lot. You won't believe, when I joined in the first year college, my command on English was so bad, as bad. The girl next to me asked me,
మామూలుగా ఫస్ట్ వెళ్ళిన తర్వాత అందరూ ఒకరొకరు ఇంట్రడ్యూస్ చేస్తారు. దేర్ దిస్ గర్ల్ కాల్డ్ రుబీనా, నౌ షీ లివ్స్ ఇన్ ముంబై, ముస్లిం గర్ల్. షీ ఆస్క్డ్ మీ వాట్స్ యువర్ మదర్ టంగ్. ఒక్క నిమిషం బక్కుమని అయిపోయింది. మదర్ టంగా, మా అమ్మ టంగ్ నేను ఎప్పుడు తినను ఇప్పుడు అన్నాను అనమాట. యూ కెన్ ఇమాజిన్, సీరియస్లీ ఐ స్వేర్. సో ఇట్ వాజ్, I was that bad with the language when I joined first year college. ఆ తర్వాత ఆ అమ్మాయి, she took it so cutely, she felt it's very cute of me doing that, and then she became very close. But that's when ఆ అమ్మాయి తోటే నేను I've learned lifestyle. I did అంటే first time I was coming out of one cocoon అన్నమాట. I understood what western clothes were like and what షీ యూస్ టు టెల్, నీకు వచ్చినా రాకపోయినా నువ్వు నాతో ఇంగ్లీష్లో మాట్లాడు, నేను కరెక్ట్ చేస్తాను, ఇట్స్ ఓకే, మనం ఫ్రెండ్సే కదా. సో షీ వాజ్ ద వన్ హూ హెల్ప్ మీ టాక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ షీ వాజ్ వన్. అంటే మేము ఇద్దరం ఒకసారి మాల్కి వెళ్ళాము. షీ ఫస్ట్ టైం ఐమ్ గోయింగ్ టు మాల్ వాజ్ అల్సా మాల్ అని చెప్పి ఎగ్మోర్లో ఒకటి ఉంది అప్పట్లో, దట్ వాజ్ అ బిగ్ మాల్. ఐమ్ గోయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. అక్కడికి వెళ్తే షీ వాజ్ లైక్ వాటర్ బాటిల్, దాహం వేస్తుంది అని నేను అటు ఇటు తిరుగుతుంటే టక్కుని 10 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనేసి, 10 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనేసింది కాలేజ్. అంటే దట్ వాజ్ లైక్ సంథింగ్. అండ్ బయింగ్ వాటర్ వాజ్ అ న్యూస్ టు మీ. ఇట్ వాజ్ లైక్ అ బిగ్ డీల్ ఫర్ మీ. సంబడి బయింగ్ అ బాటిల్ గివింగ్ 10 rupees. ఆర్ యూ సీరియస్ మ్యాన్? ఆర్ యూ రియల్లీ సీరియస్? And I saw her buying a ready-made blouse. For me, blouse, I've never seen somebody wearing it ready-made. Ante for me, everything was like, it's a new world to me. So I was just coming out of the cocoon laga. She was the one who got me to the world. Ante ila chinna vishayalu, that's how I learned. అయితే ప్రగతి ఫస్ట్ టైం అసలు లైట్లు కెమెరాలు ఫేస్ చేసింది మాత్రం మైసూర్ సిల్క్ సారీ. మైసూర్ సిల్క్ కదా, అదే ఫస్ట్ టైం. అంటే ఇట్ వాజ్ నాట్ అ వీడియో షూట్, అంటే అది ఫోటో షూట్. ఓకే, ఇట్ వాజ్ అ ఫోటో షూట్. బట్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం అంటే మేకప్ వేయడం మొహానికి. ఐ వాజ్ 16 years ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ టైం మేకప్ వేయడం, ఫస్ట్ టైం సారీ అండ్ ఆల్ దట్. ఫస్ట్ టైం మీరు మిమ్మల్ని ఐడెంటిఫై చేయడం ఎలా జరిగేది? అంటే మీరు జనరల్గా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కాదు, మీకు ఎవరికి సంబంధం లేదు, బంధాలు లేదు. ఐ హ్యావ్ ఆల్వేస్, నాకు ఐ హావ్ డన్ పార్ట్ టైం జాబ్స్ చాలా చేశాను నేను. అంటే ఐ హావ్ డన్ డబ్బింగ్స్ చేశాను. సో ఎలాంటి సంబంధం అంటే ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకుండా అసలు మీ మీద గ్లేర్ ఎట్లా వచ్చింది? అసలు మిమ్మల్ని ఎట్లా ఐడెంటిఫై చేశారు? అదే ఐ హ్యావ్ డన్ పార్ట్ టైం జాబ్స్ చాలా చేశాను నేను. వన్ ఆఫ్ దాట్ వాజ్, నేను స్కూల్ 12th చదివాను, 11th and 12th కేసరి అని ఒక స్కూల్లో చదివాను. కేసరి హయ్యర్ సెకండరీ స్కూల్ అని. ఇట్స్ అ తెలుగు బేస్డ్ స్కూల్ ఇన్, ఇట్స్ అ గవర్నమెంట్ స్కూల్ ఇన్ చెన్నై. ఆ స్కూల్లో చదివాను. అందులో ఒక ప్రకాశం మాస్టర్ అని చెప్పి, దేర్ వాజ్ వన్ తెలుగు మాస్టర్. ఆయన హీ వాజ్ అసోసియేటెడ్ ఈ డబ్బింగ్, ఈ కార్టూన్స్ డబ్బింగ్, తెలుగులో డబ్బింగ్ అంతా హీ యూస్ టు టేక్ అప్ అనమాట. హీ వాజ్ సమ్వేర్ కనెక్టెడ్. సో ఆయన మా దాంట్లో అంటే తెలుగు మాట్లాడడం వచ్చింది, బికాజ్ ఐ వాజ్ ఫ్రమ్ హైదరాబాద్ నో. సో నాకు తెలుగు చాలా బాగా వచ్చిన ఫీలింగ్ అనమాట. సో ఐ హ్యాడ్ కమాండ్ ఆన్ ద లాంగ్వేజ్ అని చెప్పి అలా 2-3 అలా గ్యాదర్ చేసి ఆయన హీ యూస్ టు టేక్ అస్ ఫర్ కార్టూన్స్ డబ్బింగ్స్కి అనమాట. దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు ఫస్ట్ టైం ఒక డబ్బింగ్ అండ్ యూనో అలా చిన్న. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా ఐ హ్యావ్ డన్ ఎస్టీడీ బూత్ బిల్లింగ్ చేశాను నేను. ఐ యూస్ టు గో, అంటే ఈ ఈవినింగ్స్ నో, ఐ యూస్ టు గో కపుల్ ఆఫ్ అవర్స్, ఆల్మోస్ట్ నైట్ 9-10 వరకు, ఈవినింగ్ ఒక 2-3 hours ఐ యూస్ టు డూ ఎస్టీడీ బిల్లింగ్. ఐ హ్యావ్ డన్ వీకెండ్ పిజ్జా కార్నర్, పిజ్జా హట్ ఇది చేస్తున్నాను. ఐ హావ్ డన్ సర్వింగ్. సో ఐ హావ్ డన్ లాట్ ఆఫ్, ఏదో ఒకటి చెయ్యాలి. ఐ వాజ్ ఆల్వేస్ దేర్. ఐ బికాజ్ అంటే నాన్న లేకపోవడం వల్ల ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హెల్ప్ మై మదర్ సమ్హౌ. ఏదో ఒకటి ఫినాన్షియల్గా ఇట్ వుడ్ బి నైస్ ఇఫ్ ఐ కుడ్ హెల్ప్ హర్ అవుట్. సో
ఎప్పుడైనా కోపం వస్తే ఆబ్వియస్గా నేను ఇది చేస్తున్నా ఆ మాట సంథింగ్ విచ్ ఐ నెవర్ యూస్ టు లైక్ వెన్ అమ్మకు కోపం వచ్చి అన్నప్పుడు నేను ఎంత కష్టపడుతున్నాను, నేను ఎంత చేస్తున్నాను. సో మ్యాక్సిమం నేను ఎంతవరకు నా ఖర్చు నేను చూడగలను వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ మై మైండ్. అంటే మేబీ అమ్మ దగ్గరే అంత అహంకారం అవసరం బట్ ఉండింది. సో ఆ టైంలో యువర్ ఐడెంటిఫైడ్. I was identified. అప్పుడే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫాదర్ వాజ్ అ ఫోటోగ్రాఫర్. దెన్ ఏదో దీంట్లో చూసినప్పుడు ఈ అమ్మాయి టాల్గా వాళ్ళ పిక్చర్స్లో అండ్ మాది ఫోటోలు చూసినప్పుడు అమ్మాయి కొంచెం టాల్గా ఇదిగా ఉంది, సారీస్కి చాలా బాగుంటుంది, అమ్మాయిని అడుగు ఇఫ్ షీఈస్ ఇంట్రెస్టెడ్ చేద్దామని చెప్పి దట్స్ వెన్ దే కాల్డ్ మీ ఫర్ దిస్ లైక్ ఓకే అని. ఫస్ట్ టైం ఐ వెంట్ అవుట్ ఆఫ్ స్టేషన్, బెంగళూరు వెళ్ళామన్నమాట. బెంగళూరు వెళ్ళి అక్కడ తీశారు ఫోటోషూట్. బికాస్ దట్ పర్టిక్యులర్ షాప్ వాళ్ళది వచ్చి ఐ థింక్ మెయిన్ అవుట్లెట్ వాజ్ ఇన్ బెంగళూరు. సో అక్కడ తీసిన పిక్చర్స్ అది. సో ఫస్ట్ టైం అవుట్డోర్ వెళ్ళి అక్కడ పిక్చర్స్ తీసి ప్రొఫెషనల్లీ దట్ వాజ్ ద ఫస్ట్ ఫోటో షూట్ ఐవ్ డన్. ఎంత ఇచ్చారు అప్పుడు డబ్బులు? నాకు తెలియదు, మా అమ్మకి తెలుసు. అమ్మకి ఫస్ట్ మూవీకి ఎంత రెమ్యునరేషన్ కూడా తెలియదు? నాకు తెలీదు డబ్బులు. అదే చెప్తున్నాను కదా, నాకు బయటకు వచ్చేదాకా డబ్బులా అది తెలీదు. నాకు తిండి తప్ప ఏంది ఆ సైకిల్ ఒకటి తెలుసు, తిండి తప్ప I was not much actually speaking other than food. I don't think I was interested in anything else. Food was major. అంతేనా ఇంట్రెస్ట్? తిండి. అయితే మధుబాల లాగా ఉన్నారు మీరు అనేసి అన్నారు చాలామంది, బట్ నాకైతే మీరు దివ్యభారతి లాగా ఉన్నారు అని అనిపిస్తుంది. కొన్ని మీ ఫొటోస్ విజువల్స్ కొన్ని వీడియోస్ చూసాను. అది యాక్చువల్లీ ఆ టైంలో అదే అంటారు ఆయన, భాగ్యరాజ్ గారు ఆ ఫోటోలు చూసి నన్ను పిల్ల మోసం చేసింది, ఆ ఫోటోలు చూపించి మోసం చేసింది అని అంటారు. ఎస్, అట్ దట్ టైమ్ ఐ వాజ్ ఆ సారీ ఆ ఫోటో షూట్ ఆ టైంలో ఇఫ్ ఐ వాజ్ మెయింటైన్డ్ వెల్, ఎస్ ఐ లుక్డ్ వెరీ ప్రిటీ. I definitely was a very pretty girl at that point of time. Just that, I didn't maintain. ఎవరన్నా చెప్పారా మీరు దివ్యభారతి లాగా ఉండేవాళ్ళు? చాలా మంది నాకు I've heard people calling me I look like Divyabharati, I look like Radha, I look like Madhubala, Madhavi. ఈ 4 పేర్లు చాలాసార్లు విన్నాను నేను. ఈ నలుగురితో చాలాసార్లు పోల్చడం జరిగింది. తర్వాత సీరియల్స్ నుంచి సినిమాలకు వచ్చిన తర్వాత యూ బికేమ్ వెరీ సీరియస్ అబౌట్ అంటే మీ కెరియర్, మనీ, ఫినాన్సెస్ అండ్ ఎవ్రీథింగ్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో హౌ వాజ్ యువర్ మ్యారేజ్? అంటే మీ మ్యారేజ్, మీ బాండింగ్, మీ రిలేషన్షిప్. ఇట్ వాజ్ see with us I can only tell one thing with my married life. We both are very good friends. We grew up together. We learnt each other. We are built of mistakes. We are very good friends. And నేను ఎప్పుడు ఆయనతో ఒక మాట అంటూ ఉంటాను, ఐ ఫీల్ ఐఎమ్ టూ మచ్ ఫర్ హిమ్ అనమాట. ఎప్పుడు అంటుంటాను, నాకేమో నువ్వు, నీకేమో నేను. సో అదే చాలా సందర్భాల్లో ఆ మాట నేను అనున్నాను ఆయనతో. అదే he says. We're good friends, we're very good friends. మీ ఇద్దరి మధ్య గొడవలు అంటూ వస్తే అసలు ఏ పాయింట్స్ మీద వస్తాయి సందర్భాలు? ఫస్ట్ క్లెన్లీనెస్. అంటే ఎవరు క్లీన్? మీరు క్లీనా? మీకు ఒబ్సెషనా? ఒబ్సెషన్ కాదు, డిసీజ్. దట్స్ ఎ డిసీజ్ టు మీ. నాకు ఎలాగంటే పెట్టింది మళ్ళీ అలాగే, ఇప్పుడు ఒక యాంగిల్లో నేను పెట్టానంటే అది యాంగిల్ మారకూడదు, మళ్ళీ అదే యాంగిల్లో అక్కడే ఉండాలి. నాకు బాత్రూమ్ వెట్గా ఉండకూడదు. అండ్ ఇట్ హ్యాస్ టు బి వెరీ, నాకు ఏంటంటే ఇప్పుడు సర్ఫేస్ ఎలా ఉండాలంటే యూ షుడ్ బి ఏబుల్ టు సీ యువర్ సెల్ఫ్, అంత క్లీన్గా ఉండాలి. అండ్ నాకు టవల్ వెట్గా ఉండకూడదు, అది అలా కరెక్ట్గా హ్యాంగర్లోనే ఉండాలి. ఆ బ్రష్ వాడిన తర్వాత మళ్ళీ అలా పక్కన ఉండకూడదు, మళ్ళీ అందులో కప్లోనే ఉండాలి. ఐఎమ్ లైక్, అక్కడ మా ఇద్దరికి గొడవే కాదు పాప, తనేమే అండు మనమే అంటే అది అక్కడ మళ్ళీ అరాచకం మనమే. అక్కడ మళ్ళీ మాట్లాడడానికి ఎవరికి మనం ఛాన్సెస్, ఆపర్చునిటీస్, మాట్లాడేదంతా మనమే అనమాట.
మళ్ళీ నేనే నోరేసుకుని నేనే పడిపోతే ఫైనల్లీ హీ విల్ టెల్ యూఆర్ అ డిసీజ్డ్ ఉమెన్, సంథింగ్ రాంగ్ విత్ యూ, ఐ కాంట్ హ్యాండిల్ దిస్ ఉమెన్ అని చెప్పేసి తప్పట బయటకు వెళ్ళిపోతారు. ఓకే, సో దట్స్ హౌ వీఆర్. Fine, okay. We honestly speaking, I cannot say we are like, janma janmalu, bandalu. No. I don't want to talk all that. We grew up together, we learnt each other, and we've done a lot of mistakes. And it's just that we both accept our mistakes. And over a period of time, love vachi respect ga marindi. Now we are very good friends. Work ambience is such that we both completely believe that, and we have respected each other, and we have taken that space respectfully, and we have kept up those our respect is always there. అంటే మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఎప్పుడైనా ఇంటర్వ్యూ అవ్వటం, ఇన్వాల్వ్ అవ్వటం, ఇంటర్ఫియర్ అవ్వటం, ఇలా వద్దు అది కాదు ఆ సినిమా అంటే చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు వర్క్ డిస్కస్ చేయను. అండ్ హానెస్ట్లీ స్పీకింగ్ మై హస్బెండ్ డజంట్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ దిస్ ఫేమస్. ఆయనకి ఇంత ఫేమస్ ఆయనకి తెలీదు. ఒక పాయింట్లో వీ హ్యావ్ అండర్స్టూడ్ వన్ థింగ్ ఈస్, at least with me, he has never interfered, but I have interfered with his work and with his certain decisions. And when it bombed back and all, I have always been bad to him in suggesting things. Oddu adi kaadu idi kaadu, and I fought with him. I mean, there are certain things, but he has never interfered with me. In fact, I only did. You're very honest. Yeah, I am. He never actually he never troubled me. I only troubled him. అవునా? Yeah. ఇప్పుడు అని చెప్పారు ఆ విషయం? అంటే ఆయన కన్ఫ్రంట్ చేశారా? కన్ఫ్రంట్ అని కాదు. See, he doesn't talk much. He talks very less. And I am that gayyali types. I talk a lot, I yell a lot, I fight a lot, and I scream, I disrespect. I do that, and he has never been any of these to me. He's been very respectful. And see, ila aitene kada problem. When it is this, how long will I do? So there were a couple of times when I go sit back and I will think about, and I'll be like, oh, mande kada mistake, and I'll go to him and I will only apologize. He'll be like, oh, he took so long for it. Aslaga. He's that way very nice, very matured man. ఇప్పుడున్న పొజిషన్లో మీరు ఏమనుకుంటారు ప్రగతి? అంటే మ్యారేజ్ని మీరు అండర్స్టాండ్ చేసుకుంటే మిస్టేక్స్ ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, ఇష్యూస్. మ్యారేజ్ని వర్కౌట్ చేయాలి ఎలాగైనా అని మీరు నమ్ముతారా, లేకపోతే ప్రాబ్లం వస్తే వదిలేసేయాలి అని అనుకుంటారా? ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయండి. ఐఎమ్ టెల్లింగ్ ఎనీ మ్యారేజ్. నో, డూ యూ థింక్ వి షుడ్ వర్క్ అవుట్? అదే, దట్స్ వాట్ మ్యారేజ్ ఈజ్ అ ప్యాకేజ్. You can never get a perfect partner. No matter what, you can never get a perfect partner. Definitely you will have issues. But how far is the issue, how bad is the other person matters a lot. Depending on that you should be able to take. Ante కొన్ని సందర్భాల్లో పర్లేదు, అడ్జస్ట్ అవ్వచ్చు, పర్లేదు, ఇది ఐ థింక్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ సబ్సైడ్ అని కొన్ని ఉంటాయి. కొన్ని ఎప్పటికీ మారని జన్మలు కొన్ని ఉంటాయి. సో ఐ థింక్ దాన్ వేస్టింగ్ విత్ సచ్ పీపుల్, ఇట్స్ బెటర్ టు టేక్ అ డిస్టెన్స్ ఆర్ అండర్స్టాండ్. I think this is how it is. I think this is a silly mistake. It can be forbidden. It can be forgiven. So I think in that case it can move on. It depending on the circumstances, and it depending on what kind of a person the other person is, the other partner is, and how much are you willing to accept your mistake. That also matters. ఎప్పుడు ఎదుటి వాళ్ళది అనే దానికన్నా అసలు ఎందుకు వచ్చింది, మన సైడ్ ఏంటి కూడా ఆలోచించాము అని అంటే ఇట్స్ మచ్ మోర్ ఈజియర్ ఐ ఫీల్. అండ్ మోస్ట్ ఆఫ్ ద మ్యారేజెస్ కెన్ బి సేవ్డ్ ఇఫ్ యూ స్టార్ట్ థింకింగ్ ఆన్ వేర్ యూ వెంట్ రాంగ్ దాన్ పికింగ్ దేర్ మిస్టేక్స్. ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ వేర్ యూ వెంట్ రాంగ్. ఐ థింక్ ఇట్ క్యాన్ బి 100% వర్క్డ్ అవుట్. చాలా చాలా మ్యారేజెస్ సేవ్ అవుతాయి యాక్చువల్లీ. ఓకే, నౌ నెక్స్ట్, మీరు చాలా బ్యూటీ కాన్షియస్ అని నేను విన్నాను. అంటే మీరు ఎలా ఉన్నారు, ఎలా కనిపించాలి, ఏం డ్రెస్ వేసుకోవాలి, ఈ ఫలానా అకేషన్కి ఎలా తయారవ్వాలి,
ఇది మీకు చాలా ప్రయారిటీ అంట కదా? అవును, ఐ లైక్ లుకింగ్ బ్యూటిఫుల్. నాకు ఐ లైక్ లుకింగ్ గుడ్. ఎస్, ఐఎమ్ వెరీ కాన్షియస్ పర్సన్. I'm very keen on what nail paint I'm wearing, what shoes I'm wearing, and what watch I'm wearing, and what dress I'm wearing, how my hair is, which lipstick I'm wearing. Anni, as I told you, ille ala unte man nenu ela undali. Correct. So I go on that dot. I like, I'm very health conscious. I go for gym. I work out. I'm very. సో ఇప్పుడు నాట్ అ ఫుడీ పర్సన్. It's been years. అంతేనా? ఎన్ని ఏళ్ల తరబడి నుంచి మీరు సొమాలియాలోని కరువు ప్రాంతం నుంచి వచ్చిన వారిలాగా ఉన్నారా? కరువుల్లో ఉన్నాను. ఐ డోంట్ ఈట్ దీస్ డేస్ కాదు. ఇట్స్ ఆల్మోస్ట్ honestly speaking, more than 16-17 years, I kind of I don't eat much of rice. I eat, నాకు అది వచ్చి పండగలాగా ఫెస్టివల్ ఫుడ్ రైస్ ఈజ్ లైక్. But now food is the last priority. Looking good is the most priority. Important. చాలా అందరూ వచ్చి మీకు చెప్పాలబ్బా ప్రగతి ఎంత అందంగా ఉన్నావు ప్రగతి, ఎంత బాగున్నావు ప్రగతి, నీ స్మైల్ ఎంత బాగుంది ప్రగతి. హానెస్ట్గా చెప్పాలి, ఫర్ ఎనీ గర్ల్ ఒక్కసారి అలవాటు అయింది అని అంటే కెన్ యూ జస్ట్ ఇగ్నోర్, ఓకే ఫైన్, హౌ ఎవర్ ఐ లుక్ ఇట్స్ ఓకే అని ఎవరైనా అనగలరా? లెట్ మీ బి వెరీ హానెస్ట్. ఐఎమ్ బీయింగ్ దట్ ప్రాపర్ గర్ల్. ఓకే, ఐ లైక్ కాంప్లిమెంట్స్, ఎస్. And when someone says your eyes are beautiful, your smile is really good, you look so beautiful, your hair is so good, and you look so nice. మీరు ఇన్నేళ్ళ నుంచి ఒకేలాగా ఉన్నారు, లైక్ యా give it to me baby, give it to me, you know, it's like that. I definitely enjoy compliments. I think that is something which gives me the discipline in my life in terms of food, in terms of workouts, or in terms of taking care of my hair or skin or whatever, because over a period of time it's become a responsibility. ఇంతమంది ప్రతిదానికి అందమైన ప్రగతి, అందమైన అమ్మ, అందమైన అయితే అందమైన అందరిని ఎక్కువ నాతోటి కంపేర్ చేస్తారు. ఇప్పుడు ఈ అందరు నాకు ఇప్పుడు ఇది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. మనం మెయింటైన్ చేయకపోతే నేను చచ్చాక కూడా అందమైన ప్రగతి చచ్చిందని అంటారు కదా. ప్రగతి చచ్చిపోయింది అనకూడదు, ఎంత అందంగా ఉండేది ఆవిడ, ఎంత అందమైన ప్రగతి చచ్చిపోయింది అనాలన్నమాట. సో ఇట్ ఈస్. ఈ ప్రాసెస్లో ఎప్పుడన్నా అటెన్షన్ సీకింగ్ ఉంటుందా? అంటే మంచిగా రెడీ అయిపోయి కొంచెం అది చూస్తారు, దట్ మ్యాండేటరీ. అంతేనా? దట్ ఈస్ బై డిఫాల్ట్. బై డిఫాల్ట్ నేను ఒకసారి అద్దం ముందు నిల్చుని కంప్లీట్గా రెడీ అయ్యి నిల్చుని బయటకు వెళ్ళాను అంటే చూస్తారు. ఏదైనా ఒక్క రోజు ఉందా మీరు మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోకుండా? అద్దం అంటే వెన్ ఐ గెట్ రెడీ, అదర్వైజ్ ఐ డోంట్. నార్మల్ గా అద్దం చూసుకో. అద్దం లేదు. ఓ ఎప్పుడైనా అంటే నార్మల్ డే ఇంట్లో ఉంటే అసలు అలాగా మళ్ళీ అంత పిచ్చి, అది మరి అది అంత ఆబ్సెషన్ లేదు, ఉన్నాను కాబట్టి ఇంకా అది అలాగా. సరే, మీ పొడవాటి శిరోజాలకి కారణం ఏంటి? నూనె. ఓకే. అదే ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు నా జుట్టు నాకు రెస్పాన్సిబిలిటీనే. ఏమంటే ఎవరికి అంత జుట్టు లేదు, ఆవిడకి అంత జుట్టు ఉంది. సో ఇప్పుడు అది మనం మెయింటైన్ చేయాలి. అలా దట్ ఆల్సో ఇస్ బికమ్ అ రెస్పాన్సిబిలిటీ. దానికి నూనె పోసి నెలకి లీటర్ నూనె మినిమం తాగుద్ది నా జుట్టు. సో దట్స్ అ కైండ్ ఆఫ్ that's also the package అన్నమాట అది కూడా. ఓకే. సో దట్స్ ఆయిల్. ఎంత అహంకారం అంటే షూటింగ్కి కూడా నూనెతోటే వెళ్తాం మనం. ఎక్కడైనా సడన్గా ఏదైనా అనిపిస్తే ఫంక్షన్సా పర్లేదు, ఇప్పుడు తలకి ఎవరు చేసుకుంటారు పదా, ఆ నూనెతోటే వెళ్ళిపోతా ఉన్నాడు. అంత అహంకారం అనమాట మనకి. అవును, నేను కూడా చాలా సందర్భాల్లో చూశాను, మీరు షూటింగ్స్లో కూడా నూనెతోనే ఉంటాయి మీ వేసుకునే హెయిర్ స్టైల్స్ అన్ని. అమ్మ క్యారెక్టర్ జడే వేసుకునేది, అది నూనె పెట్టుకుని వేసుకుంటే నూనె వేసుకోకుండా పెట్టినా మళ్ళీ జెల్లేసో ఏదో వేసి, అదే నూనె పెట్టుకుని మనం నొక్కుంటే సరిపోతుంది. సో దట్స్ హౌ, అంటే లాజికల్గా ఆలోచించాను అనమాట. వాళ్ళు ఎలాగ మళ్ళీ చూస్తే ఏదైనా ఒక పిసురు లేచిందంటే మళ్ళీ నూనెతోటి అలా దువ్వేస్తాడు మా భాష. సో ఎందుకు అదేదో నూనె పెట్టుకుని నేను వచ్చేస్తే ఇంకా దువ్వడు కదా. ఓకే, మనం ఒకటి ఎగ్జాంపుల్ అనుకుందాము.
నెలకి ప్రగతి సంపాదించేది ఒక 1000 రూపాయలు అనుకుందాం. అయ్యో అనుకుందాం, జస్ట్ ఒక ఎగ్జాంపుల్. 1000 రూపాయల్లో ప్రగతి గడవలే బ్యూటీ ప్రోడక్ట్స్, కాస్మెటిక్స్ మీద, బ్యూటీ పార్లర్ల మీద. పార్లర్కి వెళ్ళను నేను. అవునా? ఓకే. ఎంత ఎంత ఖర్చు పెడుతుంది? పార్లర్కి వెళ్ళాను ఆన్ అండ్ యావరేజ్ అవుట్ ఆఫ్ 1000 అనుకుందాం. ఆనెస్ట్గా ఒక మాట చెప్తాను, అప్పులు కూడా చేస్తారా? చిచ్చి చేయరా? మరి అంత కక్కుర్తి లేదు. అది అంటే నేను నా పిల్లలకి వాల్యూస్ ఇచ్చాను, వాళ్ళని ఇండిపెండెంట్గా బతికేంత వాళ్ళకి ఇది ఇచ్చాను. వాళ్ళకి నా ఆస్తులు ఏం అవసరం లేదు, వాళ్ళు స్వతహాగా బతకగలిగే వాళ్ళకి కెపాసిటీ ఇచ్చాను అని పెంచాలి అన్నట్టుగా. యాక్చువల్గా ఏంటంటే సంపాదించింది చాలా వరకు బట్టలకి, షూస్కి, బ్యాగులకి, వాచ్లకి, పర్ఫ్యూమ్లకి అయిపోయింది. మా అమ్మని పోతే ఆ బట్టల్లోనే వేసేస్తారు, నిన్ను కట్టలు కూడా అవసరం లేదు, అన్ని బట్టలు ఉన్నాయి. బట్టలు తగలబడాలంటే ఎంతసేపు అవుద్ది? ఆ బట్టలన్నీ వేస్తే ఒక మనిషి తగలబడాలంటే ఎన్ని బట్టలు ఉండాలి? మా అమ్మ నేను పోతే ఆ బట్టల్లోనే వేస్తారు, నీకు కట్టలు కూడా అవసరం లేదు అని. సో ఆ రేంజ్లో అనమాట. యా బట్ అంటే జస్టిఫికేషన్ అంటే మన కోసం మనం కదా సంపాదించుకుంటున్నాం, అలా జస్టిఫై చేసుకుంటున్నాం అనమాట. మీ ఇంట్లో ఒక గది మొత్తం దానికి కేటాయిస్తారా? నా గది సరిపోక మా పిల్లల గదులు కూడా అప్పులు తీసుకుంటాను ఈ ప్రోడక్ట్స్ పెట్టుకోవడానికి. నా గది సరిపోదు. నా కొడుకు గదిలో ఒక చిన్నార, నా కూతురు గదిలో ఒక చిన్నార, ప్లీజ్ 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 అని అడిగి తీసుకుంటాను అనమాట స్పేస్. సో హూ ఇస్ అదర్ పర్సన్ హూ స్పాయిలింగ్ యూ? అంటే స్పాయిలింగ్ యూ అంటే ఇప్పుడు మీరు కొనుక్కునే కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్ కొత్తవి లేటెస్ట్వి ఏమొచ్చినాయి మార్కెట్లో అని మీకు ఫీడ్బ్యాక్లు ఇవ్వడం? అంత లేదు, అంత ఎవరు, మనమే అందరినీ చెడగొడతాం కానీ మళ్ళీ చెడగొట్టే వాళ్ళు ఎవరు లేదు. నేనే అందరినీ చెడగొడతాను. ఇక్కడ అదే బాగుందంట, ఏ బాగున్నాయంట అంతే కానీ. అయితే సెట్స్లో లేనంత కాలం, షూటింగ్స్కి వెళ్ళినంత కాలం ఇంట్లో ఉంటే మాత్రం డాన్స్ వేస్తారంట మీరు బాగా, పాటలు పెట్టుకొని. అలా ఇంట్లో డాన్సులు అంతా చేయను. జనరల్గా ఎక్కడికైనా బయటకు వెళ్ళి ఏదైనా ఫ్రెండ్స్ అందరం బయటకు వెళ్ళామంటే మ్యూజిక్ ఉందంటే ఆటోమేటిక్గా బాడీ వచ్చేస్తుంది. పార్టీస్ ఎస్ అంటే అంటే పార్టీ ఈజ్ నాట్ ఓవర్ ఇఫ్ ప్రగతి ఈజ్ నాట్ దేర్. ఇది కరెక్టా? పార్టీ డజంట్ స్టార్ట్ పోనీ. Party is not a party if Pragathi is not there. I'm the life of the party. Any friends, anybody, మనం ఉన్నా అంటే అది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట పార్టీ. I enjoy dancing a lot. అంటే అంటారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ అని. కొంతమందికి ఆల్కహాల్, కొంతమందికి అమ్మాయిలు, కొంతమందికి వన్ ఈచ్, కొంతమందికి జిమ్, కొంతమందికి ఫిట్నెస్, అలాగా ఒక్కొక్క డాన్స్. ఫర్ మీ డాన్స్ ఈజ్ మై వీక్నెస్. అంటే ఇలా కూర్చుని ఉన్నాను, ఏదైనా ఫంక్షన్ కూడా వెళ్తాను కదా, సడన్గా మ్యూజిక్ వేస్తే కాలు ఆటోమేటిక్గా టింగ్ 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 ఇదే అవుతుంది. మళ్ళీ అందరు చూస్తున్నారు అనుకుంటాను అనమాట, మళ్ళీ చూస్తున్నారు కానీ మళ్ళీ తెలియకుండా అని ఉంటుంది అనమాట. ఆ డిఫరెన్సెస్ చాలా వస్తూ ఉంటాయి, అలా కంట్రోల్ చేసుకుని కూర్చుంటాను అనమాట. ఇన్ని సినిమాలు చేశారు, ఎందులోనా ఒక డాన్స్ నెంబర్ ఉందా లేదా? ఐ హావ్ నెవర్ డన్ డాన్స్ అని ఏం లేదు. బాద్షా ఐ డిడ్ ఒక చిన్న బిట్ ఏదో చేశాను, అది దానికి యాక్చువల్గా ఐ డిడ్ ఇన్ 15 minutes, 2 షాట్లు చేసి వెళ్ళిపోయాను. యాక్చువల్గా అది కొరియోగ్రాఫర్ కూడా వద్దని చెప్పారు. శ్రీను వైట్ల గారు డైరెక్టర్ గారు అన్నారు, కొరియోగ్రాఫర్ లేదు ఆవిడే చేస్తారు. ఏంటంటే రెడీ చేసేటప్పుడు అందులో ఒక ఎంగేజ్మెంట్ సాంగ్ ఒకటి ఉంది. ఆ సాంగ్ షూట్ జరిగేటప్పుడు మేమందరం లేడీస్ అందరం ఒక సైడ్ పెట్టేశారు. ఈ శరణ్య తమిళ్ యాక్ట్రెస్ ఉంది, హూ ప్లేస్ మదర్ క్యారెక్టర్, వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఫ్రమ్ తమిళ్. తను స్క్రీన్ ఇమేజ్, పర్సనల్ ఇమేజ్ ఈజ్ లైక్ మీ ఓన్లీ. షీఈ్ అ డిఫరెంట్ పర్సన్ ఇన్ పర్సన్, ఫన్ టు బి అరౌండ్. అసలు తను పాడే పాటలే డైలామో అలాంటి పాటలే పాడతారు. షీఈ్ ఫన్ టు బి అరౌండ్, వెరీ నాటీ పర్సన్, వెరీ లైవ్లీ షీఈస్. అందరం కూర్చొని ఇట్లా మాట్లాడుతూ ఆ పాట ఒకసారి ఫుల్గా ఊరికే వినడానికి వేసేస్తే నేను అక్కడ ఫుల్ డాన్స్ అనమాట. అందుకని రౌండ్ కట్టండి అని చెప్పేసి ఫుల్ డాన్స్ చేసేసి అది ఎక్కడి నుంచో దూరం నుంచి చూసారనుకుంటాను, చూసి అది అలా మైండ్లో ఉండిపోయింది. ఈ సినిమా అప్పుడు కొరియోగ్రాఫర్ తోటి అందరికీ ఒక్కొక్క బిట్ కొరియోగ్రాఫ్ చేయించారు, నాకు కూడా చేశారు.
సెట్కి వెళ్ళిన తర్వాత కొరియోగ్రాఫరు చెప్పింది చేస్తూ ఉంటే ఈవిడికెందుకు కొరియోగ్రాఫర్, ఈవిడే చేసేస్తారు, మీ ఇష్టం, మీరు ఇప్పుడు తాగున్నారు, మీరు అలా చేస్తారు, మీరు అలాగే చేయండి. అయ్యో నాకు అలవాట్లేదండి అంటే ఉన్నట్టు అనుకొని చేయండి. చాలా బాధపడిన సందర్భం, చాలా హర్ట్ అయిన సందర్భం? Most emotional was like when I was re-entering moment. ఇదిలో ఒక తమిళ్ సీరియల్కి అప్పటికి ఐ హ్యాడ్ నో వర్క్ అండ్ అప్పుడే ఒక ఇండిపెండెంట్గా ఫస్ట్ టైం మేము మొదలుపెట్టిన తరుణంలో తమిళ్ సీరియల్కి మై ఫ్రెండ్స్ ఫాదర్, అంటే యాక్చువల్ మై ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఫాదర్ వాజ్ యాక్టర్, మలయాళంలో చాలా ఫేమస్ యాక్టర్, ఆయన కమెడియన్, ఆయన పేరు అంకుల్ ఉన్నారు. అయితే వీ వెంట్ ఫర్ డిన్నర్ వాళ్ళ ఇంటికి, అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్తా అంటే రూపా వాజ్ మై ఫ్రెండ్, రూపాస్ హస్బెండ్, ఇప్పుడు టుడే ఇట్స్ హస్బెండ్, దే లివ్ ఇన్ యుఎస్ అండ్ హర్ హస్బెండ్ ఈజ్ మొహమ్మద్. దే బోత్ వే మై ఫ్రెండ్స్. లంచ్కో డిన్నర్కో వెళ్ళాను వాళ్ళ ఇంటికి. వెళ్ళినప్పుడు కూర్చుని బహాదూర్ అంకుల్ పేరు బహాదూర్ అంకుల్, హీఈస్ అ వెరీ ఫేమస్ కమెడియన్ ఇన్ మలయాళం, వెరీ ఫేమస్ మ్యాన్. అక్కడ ఆయన మామూలు కూర్చుని ఏంటమ్మా ఎలా ఉన్నావు, ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నావు, యాక్ట్ చేద్దాం అనుకుంటున్నావు, అది ఇది అన్నప్పుడు అవును అంకుల్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇంకా ఏం ఆపర్చునిటీస్ ఏం లేదు, బట్ ఐ టోల్డ్ కపుల్ ఆఫ్ పీపుల్ అండ్ బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ చూడాలి అని. అయిపోయింది. ఆ రోజు ఈవినింగ్ హీ హ్యాడ్, ఆ రోజు నైట్ ఆర్ సంథింగ్ హీ హ్యాడ్ దిస్ ఏదో సమ్ పార్టీ ఆర్ సమ్వేర్. పృథ్వీరాజ్ అని చెప్పి ఒక ప్రొడ్యూసర్, హిస్ ఫ్రెండ్, he is into television productions అనమాట. ఆయన మాల్గుడి డేస్ ఇన్ తమిళ్ he was doing 13 episode. అప్పుడంతా 13 episode సీరియల్ వాజ్ వెరీ ఫేమస్. సో మాల్గుడి డేస్ 13 episodeకి హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. ఈయన వీళ్ళిద్దరు మాటల సందర్భంలో ఏం చేస్తున్నా అంటే ఇలా సీరియల్ స్టార్ట్ చేయాలి, అందరూ ఓకే అయ్యారు కానీ హీరోయిన్ ఇంకా సెట్ అవ్వలేదు, ఒక 2-3 ఉన్నారు, ఇంకో 2-3 డేస్లో ఫైనల్ చేస్తే ఇంకా వి విల్ గో టు కుంభకోణం, షూటింగ్ కుంభకోణంలో వెళ్ళి షూట్ చేయాలి. సో హీ సెడ్ ఇలాగా 2-3 డేస్లో ఫైనల్ అయిపోతుంది, నేను కుంభకోణం షూటింగ్ వెళ్ళాలి హీ సెడ్. అండ్ హీ సెడ్ ప్రగతి ట్రై చేయొచ్చు కదా అమ్మాయి అని అంటే, ఎవరు అని అంటే ఇట్లా వీటిలో విశేషంగా హీరోయిన్ భాగీరథ్ సినిమాలో చేసింది ఆ అమ్మాయి వచ్చేది యాక్ట్ చేస్తుందా అని అంటే చేస్తుంది ఇప్పుడు తను. సరే అని చెప్పేసి కాంటాక్ట్ నెంబర్, అప్పుడు పేజర్ ఉండింది నా దగ్గర, ఐ డెంట్ హ్యావ్ టెలిఫోన్ విత్ మీ. సో ఐ టుక్ ఆ పేజర్ నంబర్ ఇచ్చారు అంకుల్. దెన్ దే కాల్, దే మెసేజ్ పెట్టారు, దెన్ ఐ కాల్ దెమ్ బ్యాక్ అండ్ దే కేమ్ హోమ్ వచ్చారు అండ్ దెన్ దే గేవ్ మీ 10,000 rupees అలాగా ఫస్ట్ టైం చేతిలో పెట్టారు. ఐమ్ టెల్లింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ న్యూ ద వాల్యూ ఆఫ్ మనీ. దట్ వాజ్ లైక్ my eyes were rolling of tears because that money valued to me. I could live on that money for 2-3 months. That was a big money for me. 3 months నేను 2-3 months comfortable గా నేను అందులో బతకగలను was the kind of money. It was like I was just looking at it, కళ్ళు నిండా నీళ్ళు తిరిగే వాళ్ళు ఉన్నాయని అలా ఆపుకుని అలా కూర్చుని వాళ్ళు ఏం చెప్తున్నా సరే అండి, సరే కుంభకోణ అంటున్నారు, అసిస్టెంట్ అంటున్నారు, ఏదో చెప్తున్నారు, అన్నీ వింటున్నాను కానీ ఏం బుర్రలోకి ఏం ఎక్కట్లేదు. 10,000 ఉన్నాయి నాకు మైండ్లో. వాళ్ళు వెళ్ళిన తర్వాత కాసేపు ఆ డబ్బులు అలా చూసుకుంటూ కూర్చుని ఏడ్చి, దట్ వాజ్ ద ఫస్ట్ టైం. ఐ డోంట్ థింక్ ఇప్పుడు అట్ దిస్ మూమెంట్ వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ థింక్ ఐ సీ hundreds of crores also. The value what I had, the respect what I had for that money at that moment is very close to my heart. That was a very emotional moment for me at that time. అంటే ఫస్ట్ టైం డబ్బులు వాల్యూ, ఒక కష్టం, మన వృత్తి, మన ప్రొఫెషన్ అంతా ఒక్కసారి అలా కొట్టిందనమాట ఆ 10,000లో. So that's something very emotional moment for me.
పర్సనల్ లైఫ్లో చాలా చెరిష్ చేసిన సందర్భం ఏంటి? చాలా రియలీ దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అని అనిపించిన సందర్భం మై ఏంటి? డాటర్ మేక్స్ మీ ఫీల్ దట్ ఎవ్రీ డే ఆనెస్ట్లీ స్పీకింగ్ షీ మేక్స్ మీ ఫీల్ యూజువల్గా అంటారు కదా మనం చూసుకోవడం, నాకు ఇప్పటి నుంచే తను అలాగే చూసుకుంటుంది. షీ టేక్స్ కేర్ ఆఫ్ మీ యాజ్ ఇఫ్ ఐఎమ్ ఆల్రెడీ 70 years old అండ్ షీఈస్ డూయింగ్ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న ఆవిడని చూసుకుంటుంటే ఆల్రెడీ చూసుకుంటుంది అనమాట. షీ లైక్ టూ కేరింగ్. యాక్చువల్లీ నేను చెప్పే టోన్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా హర్ టోన్ ఆఫ్ రిప్లైయింగ్ ఈజ్ ఆల్వేస్ ద సేమ్ అండ్ హర్ రెస్పాన్స్ ఈజ్ ఆల్వేస్ ద సేమ్. అండ్ ఎనీథింగ్ అంటే యూజువల్గా చిరాకు వస్తుంది కదా, అదంతా ఐ థింక్ ఎవ్రీ డే షీ నేను అలాగా అంటే ఇంత నాకు ఐ మీన్ డూ ఐ రియలీ డిజర్వ్ అలా అనిపిస్తుంది. ఐ మీన్ దట్ మచ్ షీ లవ్స్ మీ. ఐ థింక్ షీ గివ్స్ మీ దట్ ఎవ్రీ డే ఈస్ చెరిష్డ్ బికాస్ ఆఫ్ హర్. మీ బెస్ట్ రోల్ ఏంటి సో ఫార్? ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా ఇష్టం? ఆనెస్ట్గా నథింగ్ సో ఫార్ విచ్ ఈజ్ నాట్ ఛాలెంజ్డ్ మీ. ఇప్పుడు దాకా నాకు నథింగ్ ఈజ్ ఛాలెంజ్డ్ మీ యాజ్ సచ్. నాకు నచ్చింది అని అంటే ఇంకా లైఫ్ ఇచ్చారు, నేను ఎమోషనల్గా నాకు కనెక్ట్ అయ్యి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ గంగోత్రి ఐఎమ్ హియర్. సో గంగోత్రి ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎనీ డే ఇట్ ఈస్ మై milestone it is. When I look back, that's my milestone. దాని మూలంగా ఇక్కడ ఉన్నాను నేను. దాదాపు అందరు డైరెక్టర్స్తో వర్క్ చేశారు నాకు తెలిసి, ఒక రాజమౌళి గారితో తప్ప. అవునా? ఆయనతో ఎప్పుడు వర్క్ చేయలేదు, ఇంకా నాకు ఎప్పుడు ఆ ఆపర్చునిటీ రాలేదు. బట్ ఆయనతో వర్క్ చేయడానికి ఐ వాంట్ సంథింగ్ ఛాలెంజింగ్ అట్లీస్ట్ బికాస్ హీస్ టూ బిగ్ డైరెక్టర్. I just don't want to be, just అంటాం కదా ఆయన సినిమాలో ఒకసారి అలా తల చూపించను, నాకు ఐఎమ్ గుడ్ ఇనఫ్ యాజ్ అన్ ఆడియన్స్, నాకు తల చూపించాలి కాదు. ఐ వాంట్ వన్ గుడ్ రోల్, ఒక మంచి క్యారెక్టర్ వేర్ ఇట్ షుడ్ బి. ఏమంటే అంత పెద్ద డైరెక్టర్ దగ్గర వర్క్ చేసేటప్పుడు ఇట్ షుడ్ బి మనకి ఉంటుంది కదా యాజ్ ఆర్టిస్ట్, మనకి అంత పేరు వచ్చేలా ఒక క్యారెక్టర్ ఉండాలి అని. సో మేబీ ఇన్ ఫ్యూచర్ ఎస్. ఫైనల్గా ఒక విషయం చెప్పండి ప్రగతి, హౌ స్ట్రాంగ్ అ ఉమెన్ ఆర్ యూ? అంటే మీరు లైఫ్లో చిన్నతనంలోనే అన్ని సమస్యలు ఎదుర్కొన్నారు, అన్ని స్ట్రగుల్స్ చూశారు, ఏవైతే ఎదుర్కోకూడదు ఇది ఏజ్ కాదు అని అనుకున్న టైంలో అన్నీ మీ మీదకి వచ్చి పడ్డాయి, అన్నీ హ్యాండిల్ చేస్తూ ముందుకెళ్ళారు, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఇండస్ట్రీ చూశారు, ఇండస్ట్రీలో ఒడిదుడుకులు, సో సెట్స్లో ప్రాబ్లమ్స్, షూటింగ్ టైంలో ఇష్యూస్ అండ్ ఎన్నో మెనీ థింగ్స్. బట్ ఒక ఉమెన్గా మీరు అన్నిటినీ ఎలా హ్యాండిల్ చేయగలిగారు ఈరోజు? టుడే ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం హౌ స్ట్రాంగ్ ఆర్ యూ? రేపొద్దున ఏమి జరిగినా, ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా, ఎలాంటి అంటే మీ ఐడెంటిటీ క్రైసిస్ వచ్చినా కూడా మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఒకటి ప్రాబ్లమ్స్ నేను నేర్చుకున్నది ఆఫ్ మై లైఫ్, ప్రాబ్లమ్స్ రావడం మూలంగానే నాకు మెచ్యూరిటీ వచ్చింది, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం మూలంగానే ఒక మెచ్యూరిటీ వచ్చింది, సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేశాను కాబట్టి ఐఎమ్ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ టేక్ దట్ యాజ్ అ పెయిన్. At that point it would have been a pain, but looking back I don't want to tell it as a sob story. I want to tell it as a I won. Battles are to be won. I won the battle. I don't like saying it as నేను ఎంత కష్టపడి వచ్చాను అంటే మనము రిగ్రెట్ చేయలేదు, మనం తెలిసి చేసిన తప్పులు కాదు, తెలియక చేసిన తప్పులు, తెలియక తీసుకున్న డెసిషన్స్. సో ఇట్ కెన్ నాట్ బి మనం తెలిసి తప్పు చేస్తే దెన్ ఇట్ క్యాన్ బి మనము క్వశ్చన్ చేయొచ్చు. బట్ దిస్ ఈజ్ సంథింగ్ ఒక ఇన్నసెన్స్లో తీసుకున్న డెసిషన్స్ లేకపోతే తెలిసి తెలియక చేసిన పనులకి ఐ థింక్ ఫర్ దట్ ఓన్లీ ఐ హ్యావ్ పేడ్. దేర్ ఈజ్ నథింగ్ ఫర్ మీ టు లుక్ బ్యాక్ అండ్ రిగ్రెట్ అబౌట్. నేను ఇది చేశాను, నేను అసహ్యంగా ఫీల్ అవుతున్నాను, నేను సిగ్గుగా ఫీల్ అవుతున్నాను, నో, దేర్ ఇస్ నథింగ్ ఇన్ మై లైఫ్ వేర్ ఐఎమ్ అషేమ్డ్ ఆఫ్. నో, ఐ హ్యావ్ ఫాట్ అ బ్యాటిల్ and I won the battle. Definitely reflects with my work. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు మీరు తీసుకునే ప్రతి డెసిషన్ కాన్షియస్గానే తీసుకుంటారు, బికాస్ నౌ యు ఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్,
యు నో ఎస్, ఏ డెసిషన్ కూడా ఇన్నోసెంట్గా కానీ ఇగ్నరెంట్గా కానీ తెలియకుండా తీసుకో. అబ్సల్యూట్. సో మీరు ఎవరికి ఆన్సరబుల్ అనుకుంటున్నారు? మీరు తీసుకునే డెసిషన్కి హూ ఆర్ యూ ఆన్సరబుల్ టు? I am, see, if it is a personal decision where my kids are not involved, I'm answerable to my own conscience. And certain decisions I'm answerable to my children because their life is involved with me. Whatever I do reflects them back, and I shouldn't be a bad example to them, or I shouldn't embarrass them. I'm very particular on that. When I go for work, when I go out, I make sure from somewhere corner, if my kids are watching me, they shouldn't feel embarrassed. ఎక్కడన్నా దూరం నుంచి చూస్తున్నారంటే నేను చేసే ప్రవర్తన కానీ, నేను మాట్లాడే మాట కానీ, నా బాడీ లాంగ్వేజ్ కానీ నా పిల్లలకి ఎంబారసింగ్గా ఉండకూడదు. ఐ మేక్ ష్యూర్ ఆఫ్ దట్ వెరీ క్లియర్లీ, బికాస్ when we expect certain things from the children, we should be in a position to give them. మనం వాల్యూస్ వాళ్ళకి నేర్పించాలంటే ఆ వాల్యూస్ ముందు మన దగ్గర ఉండాలి. నేను అబద్ధం చెప్పొద్దు అని నా కొడుక్కి నేను అన్నాలన్నా, నా కూతురికి నేను అన్నాలన్నా ముందు నేను అబద్ధం చెప్పకూడదు. వాళ్ళకి డిసిప్లిన్ నేను చెప్పాలంటే ముందు ఆ డిసిప్లిన్ నా దగ్గర ఉండాలి. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకి నేను నేర్పించాలంటే ముందు నా దగ్గర ఉండాలి. సో ఐ ఫీల్ ఐ షుడ్ బి అ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దెమ్. సో ఐ మేక్ షూర్ దే ఆర్ దట్ వే, దే ఆర్ వాళ్ళు ఎప్పుడు బ్యాక్ ఆఫ్ మైండ్లో ఉంటారు. వాట్ ఎవర్ ఐ డూ, ఐ మేక్ షూర్ దే ఆర్ నాట్ ఎంబారెస్డ్, ఆర్ they should feel nice about, at least may not be proud about me, but at least they should feel nice about it. At least not embarrass them. సో సినిమాల్లో అందమైన మనిషే కాకుండా, అందమైన మనసే కాకుండా అందమైన వ్యక్తిత్వం ఉన్న ప్రగతి అమ్మ నిజ జీవితంలో కూడా అందమైన అమ్మ కదా? అవునవును. సో విత్ దిస్ నోట్ విల్ ఎండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్స్ a lot. Thank you so much. Hello viewers, watch my exclusive interview on Dialogue with Prema in iDreams, and subscribe iDream.